హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ ఈరోజు ఎపిసోడ్లో హీరోలు, సూపర్ హీరోలు, ఒకడు మొగుడు ఇంకొకడు రంకు మొగుడు ఆ బ్యాచ్కి అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది? ఆ బ్యాచ్ అంటే ఆ బ్యాచ్లో ఎక్కువగా నేను ఇంక్లూడ్ చేస్తున్న పర్సన్స్ ఇద్దరు, యష్మి అవరు అండ్ పృథ్వీ అవరు. ఎందుకంటే వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. గ్రూప్ గేమ్ దిశగా నడుస్తున్న వాళ్ళలో ఎక్కువ చూపులు వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. నిఖిల్ది ఒక 10-20% ఉంది, విష్ణుప్రియాది ఒక 20% అంతే ఉంది. కానీ వీళ్ళిద్దరిది 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళిద్దరే మిగతా వాళ్ళని కలుపుకొని పోయి మనం అందరం కలిసి వాళ్ళని దెబ్బేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళిద్దరికే నామినేషన్ రిలేటెడ్గా గొడవలు, నామినేషన్ రిలేటెడ్గా భయాలు ఉన్నాయన్న ఫీలింగ్ వస్తుంది. నిజాలు మాట్లాడుకుందాం, ఉన్నది ఎంత ఉందో అంత మాట్లాడుకుందాం. అంత హేటెడ్ క్రియేట్ చేయడం అయితే పద్ధతి కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటున్నానంటే నిఖిల్ది కూడా ఉంది, ఒక్క సిచ్యువేషన్లో ఉంది ఈరోజు. మిగతా 2-3 చోట్ల వీళ్ళిద్దరు మాత్రం గ్రూప్ గేమ్ ఆడుతూ ఉంటారు. గ్రూప్గా డిస్కషన్స్ విష్ణుప్రియతో వాళ్ళతో వీళ్ళతో వీళ్ళని అంటూ ఉంటారు. ఆ టైంలోనే నిఖిల్కి గౌతమ్ ఉన్నాడంట, వాడు ఏంటో వాళ్ళకి ఏమన్నోడికి వేయడం అన్న సెన్స్లోనే మాట్లాడతారు. నిఖిల్ ఒక్కచోటే నబిల్ రిలేటెడ్గా మాట్లాడతారు, మిగతా అంతా ఓకే. దాంతోపాటుగా నిఖిల్ తేజతో మాట్లాడిన నామినేషన్స్ కూడా ఓకే, నాకేమో అంత బ్యాడ్ అనిపించలేదు, దాని గురించి మాట్లాడుతాను. కానీ వీళ్ళిద్దరిదే వరస్ట్గా అనిపిస్తుంది. క్లియర్గా ముఖం మీద అబద్ధాలు చెప్పేస్తారు, క్లియర్గా ఫ్లిప్ ఆడతారు, క్లియర్గా జనాలు చూస్తున్నారా లేదా అన్న ఫీలింగ్ లేకుండా మొత్తం ప్లేట్ పై ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక వీడియో నేను ఆల్రెడీ మీకు మధ్యాహ్నం చెప్పిన వీడియోని ఇంకొకసారి వినిపించడానికి కూడా ట్రై చేస్తాను. ఒకనొక సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే, ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని చెప్తాను. ఒకనొక సిచ్యువేషన్లో ఏమనిపించిందంటే, దయచేసి నేను చెప్పే పాయింట్లు కరెక్ట్ అనిపిస్తున్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఈరోజు మీకు ఎక్కువగా నచ్చిన నామినేషన్ రీజన్స్ ఎవరి? గౌతమ్వా, టేస్టీ తేజ, పృథ్వీయా? పృథ్వీ చాలామందికి నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మంచి పాయింట్లు చెప్పాడు కాబట్టి అవినాష్ రిలేటెడ్గా, దాని గురించి కూడా మాట్లాడదాం. సో మీరు కామెంట్ చేయండి, గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? నిఖిల్ వాళ్ళ, పృథ్వీ, యష్మి వీళ్ళు గ్రూప్ గేమ్ అనిపిస్తుందా? అవినాష్ వాళ్ళది ఎక్కువ గ్రూప్ గేమ్ అనిపిస్తుందా? ఇద్దరు ఆడుతున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, స్ట్రెస్ చేసి చెప్తున్న పాయింట్లు, 2 టీంలు గ్రూప్ గేమ్ ఆడుతున్నాయి. కానీ తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది చూసారా, ఎక్కువ వీళ్ళు ఆడుతున్నారు, క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు ఉన్నాయి, వీళ్ళల్లో వీళ్ళు తిట్టుకుంటారు, అలుక్కుంటారు, మాట్లాడుకోరు, ఇవన్నీ జరుగుతాయి. నామినేషన్ దాకా వేసుకోరు. గ్రూప్ టాస్క్లు వస్తే వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకుంటారు. అది గ్రూప్ గేమ్ అంటే. ఇష్యూలు ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటే గ్రూప్ గేమ్, నామినేషన్ చేయకుండా. వీళ్ళు ముగ్గురు పిల్ల పిత్రి ఏం లేదు, గొడవలు ఏం లేవు, కామెడీ చేసుకుంటూ ఉంటారు, అంతా ఉంది. ఇంతవరకు ఒక గొడవ లేదు, ఒకరు అలిగింది లేదు ఒకరి మీద ఒకరు. కాబట్టి వీళ్ళు నామినేట్ చేయకూడదని ఎట్లా అడుగుతావు? నేను ఏది చేసినా చాలా డెప్త్గా ఆలోచించే మాట్లాడతాను. ఊరికే పిల్ల పిత్రి వ్యవహారాలు మాట్లాడడం నేను చేయను. వీళ్ళది వాళ్ళది గ్రూప్ డిఫరెన్స్ సింపుల్గా చెప్తా వినండి. వీళ్ళు నామినేట్ చేసుకోలేదని ఒక 10 ట్వీట్లు చూశాను ట్విట్టర్లో. అబ్బాబ్బాబ్బా ఏమి తెలివైన ట్వీట్లు రాయని అనుకున్నా. ఈరోజు అన్నిటి గురించి మాట్లాడతా. ఓవరు నాకు ఒక్కసారి తిక్కరేగిందంటే ఎవడి మాట విన్ను, నాకు అనిపించింది చేసుకుంటా వెళ్తా. ఛానల్ లేసిపోయినా కూడా మాట్లాడ, అసలు వింత బిహేవియర్ వచ్చేస్తుంది నాకు. అంటే నాకు ఒక చోట కానీ తప్పు కనిపించిందంటే ఆ తప్పును చెప్పకుండా ఉండలేను. సడన్గా రివర్స్ అయినట్టు వేరే వాళ్ళకి అనిపిస్తుంది, ఏంట్రా ఇంత రివర్స్ అయిపోయింది అంతే. ఈరోజు చాలా నిజాలు మాట్లాడతా, చాలామంది కనువిప్పు కలిగిస్తా. సో వీళ్ళది ఎందుకు గ్రూప్ గేమ్ కాదని, అంటే తక్కువ గ్రూప్ గేమ్ అని నాకు అనిపిస్తుంది అంటే, వ్యాలిడ్ ప్రూఫ్లు లేవు. రీజన్ నెంబర్ 1 వచ్చి, చాలామంది అనుకునేటట్టుగా వాళ్ళని ఎక్కడరా నామినేట్ చేసుకున్నారు, అవినాష్, రోహిణి వీళ్ళు ఎందుకురా ఎక్కడరా నామినేట్ చేసుకున్నారు వాళ్ళు ముగ్గురు, తేజ ఎక్కడరా నామినేట్ చేస్తారు, ఎక్కడరా వాళ్ళ ముగ్గురిని వీళ్ళు కూడా నామినేట్ చేయలేదు కదా ఇంతవరకు సరిగా. రోహిణి ఇంతవరకు నామినేషన్లోకి వచ్చిందా? అవినాష్ ఇంతవరకు నామినేషన్లోకి వచ్చాడా? వాళ్ళు అసలు నామినేషన్లోకి రాకపోతే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు నామినేషన్. పక్కన వాళ్ళు నామినేట్ చేసి రీజన్స్ దొరకపోయా, రీజన్స్ చేయకపోయా వాళ్ళే. అలాంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ముగ్గురు చేసుకుంటారు రీజన్స్ లేకుండా. వీళ్ళకి ఇన్ని గొడవలు ఉంటేనే వీళ్ళు చేసుకోవాలా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ రోజు బ్లడీ ఎఫ్ వార్డు వాడినప్పుడు గించాలక్ అనేది చెప్పినప్పుడు, నువ్వు ఎందుకు చేసావురా, నన్ను చేతులు పట్టుకొని గిల్లేవు కదరా, ఏడ్చాను రా, నీకు వదిలమన్నా వదిలేదంటే నిన్ను కాబట్టి వదిలేను, ప్రేరణ పట్టుకున్నాను. ఇంత పెద్ద ఇష్యూలు అయ్యి గొడవలు అయితే బిగ్ బాస్ చరిత్రలో టాప్ 10 గొడవలు ఒకటి ఉంటుంది తెలుగు చరిత్రలో. కానీ దాని రిలేటెడ్ ఒక నామినేషన్ కూడా రాలేదని, అది గ్రూప్ గేమ్. ఇది వీళ్ళ ముగ్గురులో ఒక్కరోజు కూడా కనీసం ఇసుమంత కూడా ఒక్క సెకండ్ కూడా ఊడు అలిగింది కూడా. ముగ్గురు కామెడీలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి వాళ్ళు గ్రూప్ గేమ్ అంటే గ్రూప్ గేమ్ కాదని ప్రూవ్ చేసుకోండి, వాళ్ళకి వాళ్ళు నామినేట్ చేసుకుంటారా? ఏమి లేకుండానే. ఇష్యూలు ఉండేవాళ్ళు నామినేట్ చేసుకోకపోతే గ్రూప్ గేమ్, ఇష్యూ లేకపోతే నామినేట్ చేసుకోలేదు. ఇష్యూలు ఉండి గ్రూప్ గేమ్ నామినేట్ చేసుకోకపోతే నేనే క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు నిజంగా నామినేట్ చేసుకునేందుకు గొడవలు వాళ్ళు వేసుకుంటే, వాళ్ళు అసలు ఏం వేసుకోవట్లా, వీళ్ళు వేసుకొని కూడా నామినేట్ చేసుకోవట్లా. మళ్ళీ పైగా వేరేవాడు నామినేట్ చేస్తే
మాకు లేదు నీకెందుకు జిలా, నువ్వెందుకు నామినేట్ చేసావు మావాడిని, మేమేదో ఆ టైంకి ఏదో అరిచామంటే అరిచాం కానీ నువ్వేదో పెద్ద రెచ్చిపోయావు, ఆడి ఇంటెన్షన్ ఏం తెలుసు, వాడు ఎందుకు చేశాడో తెలుసు, వాడి కథ కమామిస్ అన్నీ మాకు తెలుసు అనేసి యష్మి గారు చెప్పారు. తెలిసినప్పుడు ఎందుకు నాటకాలు, ఎందుకు అరుపులు, ఎందుకు పెడబబ్బులు పెట్టేది, ఏమీ లేదు ఆడ. దట్ ఈస్ అది గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు కొన్ని సిచ్యువేషన్లో నామినేషన్ రిలేటెడ్గా మాట్లాడుకున్నారు, కానీ ఈరోజు మాట్లాడుకున్నట్టుగా ఎక్కడా ప్రూఫ్లు లేవు, ఒక్కటి కూడా నాకు కనిపిస్తే చెప్పండి, నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, దయచేసి ఏది అనిపించినా నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, అది వ్యాలిడ్ ప్రూఫ్ అనిపిస్తుంది, నేను షేర్ చేస్తాను. వీళ్ళకి కనిపించలా, వీళ్ళది క్లియర్గా లిటరల్గా కనపడమే కాకుండా లాస్ట్ వీక్లో మొత్తం వాళ్ళే తప్పులు ఉన్నాయి, ఓవరాల్ తప్పులు. ఆ ఎగ్గు గేమ్ విషయంలో మొత్తం ఫ్లిప్లే, అందరూ ఫ్లిప్లే. ఒక పక్క నాకు నాది నేను సాక్రిఫైస్ చేసుకుంటా అని వెళ్ళిన పర్సన్కి నేను ఒప్పుకోము, నేను నీకు రావాల్సిందే, అతను సాక్రిఫైస్ చేసుకుంటున్నాననే పాయింట్ మీద ప్రపంచంలో ఎవడైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్లన్నీ పెట్టుకొని వీళ్ళు దాని రిలేటెడ్గా ఏదో భయంకరమైన పాయింట్ లాజికల్గా మాట్లాడుతున్నట్టు చేశారే, దండం పెట్టాల. టేస్టీ తేజ్ అని గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ ఏం చెప్పి తన ఎగ్గులు ఆపులు దోశారు, ఏం చెప్పారు, అరే నువ్వే చెప్పావు కదరా, దానివల్ల ఓట్లు పడవనేది అవసరం లేదన్నట్టు చెప్పావు కదరా, అంటే తనకు అవసరం లేదన్న సెన్స్లో తేజ చెప్పాడు అనుకుని గౌతమ్ నిఖిల్ ఇద్దరు కలిసి ఎగ్గులు ఆపలేశారు. ఇతను వేశారు, నిఖిల్ తనకు తానే నాకు వద్దు మహాప్రభు, నేను నన్ను సాక్రిఫైస్ చేసుకుంటా అనే పర్సన్ లోపలేస్తానని వీళ్ళు ఒప్పుకోలే. ఎవరు, యష్మి గారు. ఇంతకు మించి అనాలిసిస్ చేయలేను, లాస్ట్ అండ్ ఫైనల్ నైస్ అనాలిసిస్. వీళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎవరు ఉంది, తేజ దగ్గర నిఖిల్ది, యష్మి గారి దగ్గర రోహిణిది ఉంది. తేజ ఏమంటే నిఖిల్ చేస్తాను, క్లియర్ నిఖిల్ చేస్తాను, ఎందుకంటే రోహిణికి నబిల్కి కొంచెం అవసరం అవుద్ది. అసలు నబిల్కి కూడా అవసరం లేదండి, రోహిణికి అవసరం అవుద్ది, వాళ్ళిద్దరికి అవసరం లేదు పాయింట్లు. అదేం కాదు, నేనైతే రోహిణిదే వేస్తాను. సరే, ఇంకే వాళ్ళని అడిగాడు, నబిల్ నీకు ఇష్టం, నీకు కావాలంటే కావాలి, నిఖిల్ కావాలని నేను వద్దని చెప్పాను కదా అంటాడు, వేసేసాడు. ఇక్కడ ఏదైతే తేజ పాయింట్స్ ఎందుకు స్ట్రాంగ్గా అనిపించాయి అంటే, ఇక్కడ ఏదైతే తేజ చెప్పాడో అది వీళ్ళే మళ్ళీ ఫ్లిప్ అయ్యి ప్రూవ్ చేశారు. యష్మి గారు అక్కడికి వెళ్ళి నిఖిల్ వేస్తానంటే వద్దనిందా, అక్కడికి వెళ్ళి నిఖిల్కి ఇవ్వకుండా నబిల్కి వేసింది. అక్కడ ఉద్దేశం ఏంది, నిఖిల్ది వేస్తానంటే ఇక్కడ వద్దనదంటే అక్కడ ముగ్గురు నిలబడ్డప్పుడు వీళ్ళిద్దరికి కానీ నబిల్కి వేసిందంటే నిఖిల్ని వేసినట్టే, అక్కడ గుడ్లు లెక్కనే, అది కూడా ఇండైరెక్ట్గా నిఖిల్ గుడ్డు లోపలేసినట్టే, రోహిణి గారు గుడ్డు లోపలేసి నబిల్ గుడ్డు ఒకటే బయట తీసినట్టు. అక్కడేమైంది, నిఖిల్ గుడ్డు లోపలేస్తున్నట్టు ఎందుకు కామున్నారు. సేమ్ రీజన్ యాజ్ ఇట్ ఈస్గా అవినాష్ చెప్పింది ఏంటంటే నబిల్కి నిఖిల్కి అవసరం లేదు, రోహిణికి కావాలా. ఆ రోజు వీకెండ్ టైంలో నిఖిల్ కూడా వాళ్ళ ముగ్గురులో ఒకరికొక రోడ్ వేసుకోమంటే నిఖిల్ చెప్పిన మాట కూడా నాకు నబిల్కి అవసరం లేదు సార్, రోహిణికి అవసరం అన్నాడు. ఇదే కదా టేస్టీ తేజ్ ఏడ్చిందాడా. మరి ఇంకా తప్పు ఎట్లా అవుద్ది టేస్టీ తేజ్, అది తప్పు లేకుండా మనం ఎట్లా తప్పు చెప్పగలం, వాంటెడ్గా తప్పు చెప్తామా. అది ప్రక్రియ అండి, ఎలాంటిది అదే టాస్క్. మామూలుగా అన్ని టాస్కుల్లో లూప్ హోల్స్ అవి ఇవి ఎలాగైతే ఆడతారో అది అలాంటి టాస్క్ లాగా చూడాలా. దాని ప్రక్రియలో భాగంగా దొంగతనాలు ఇదేదో ఇంకేదో కాదు, అది ఫౌల్ గేమ్ అనుకోండి, అది ఆల్మోస్ట్ దగ్గర ఫౌల్ గేమ్ లాగా చూడాలి. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవడే ఫౌల్ గేమ్ ఆడండి, ఎవరు ఆడలేదు. పృథ్వీరాజ్ ఎన్నిసార్లు ఫౌల్ గేమ్ ఆడాడు, మన టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడితే బిగ్ బాస్ టీం ఎందుకు చూపించలేదు. ఇప్పుడు దాకా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది, ఈరోజు నామినేషన్స్ చూసిన తర్వాత ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా పోయింది. పృథ్వీరాజ్కి సీరియస్ అయింది కానీ అన్ని ఫేక్ న్యూస్లు, పృథ్వీరాజ్ రిలేటెడ్గా ఏమన్నట్లేరు. ఏమన్నా అనుంటే ఈరోజు నామినేషన్ రీజన్స్లో గౌతమ్ కృష్ణ ఆ రీజన్ కూడా తెచ్చేవాడు. నిన్న ఫౌల్ గేమ్ ఎలాగా ఆడావు, బస్తాలు బయట ఎందుకు వేసావు, అసలు నువ్వు నబిల్ ఎందుకు దెబ్బ కొట్టావు అనేసి అనేవాడు. లేకుంటే నబిల్ కూడా బస్తా పట్టుకొని, నబిల్ కూడా బ్రష్ పట్టుకొని అదే పాయింట్ మీద నామినేట్ చేసేవాడు. దట్ మీన్స్ బిగ్ బాస్ టీం కానీ నాగార్జున సార్ కానీ పృథ్వీ రిలేటెడ్గా వీడియోస్ ప్లే చేయలేదు, అంటే ఎడిట్ అయినాయి అనుకున్నాం మనం. ఏమీ జరగలేదు. జరుగుంటుంటే ఈరోజు వాళ్ళ నామినేషన్ రీజన్స్లో ఆ పాయింట్లు తెచ్చేవాళ్ళు. అంటే పృథ్వీని కాపాడుకుంటూ వస్తున్నారు. పృథ్వీ పెద్ద మిస్టేక్లు ఏమీ ఇలా. ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే స్ట్రాంగ్ పాయింట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి నెగిటివ్ అయ్యే పాయింట్లు మొత్తం కట్ చేశాడు. పిల్ల వ్యవహారాలు నెగిటివ్లు అనిపించేవి మాత్రం కొన్నేశారు, మిగతావి కట్ చేశారు. నేను నార్మల్గా ఎపిసోడ్ లెంత్ ఎక్కువగా ఉన్న టైంలో నేను ఇట్లాంటి కట్ చేశారని ఊరికే బ్లేమ్ లేను. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ బిగ్ బాస్ టీమ్ ఆర్ ఎడిటింగ్. 56-57 మినిట్స్ చేసిన ఎపిసోడ్లు చాలా రోజులు ఉన్నాయి. 54, 46, 45 ఈరోజు, అంటే 10-11 మినిట్స్ ఇంకా ఉంది. ఆ 10-11 మినిట్స్ ఈ నెగిటివ్ ఫుటేజ్ వేసి ఉండొచ్చు, కానీ వేస్తే వాళ్ళకి ఏమైనా అవుద్దని వేయలేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో టేస్టీ తేజ రిలేటెడ్గా నెగిటివ్ మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఆపుతారు. దాంతోపాటుగా తన కంటెంటర్షిప్ తీసేస్తారు. దాంతోపాటుగా తను ఆడనట్టుగా అది వైజ్ గేమ్ అన్నట్టుగా ఉండి క్లియర్గా ఇప్పుడు అప్పటికప్పుడు స్పాట్లో డెసిషన్ తీసుకొని మెడకంకులు పెట్టుకొని లాగి ఏం తేజ ఏమనుకోవటం, అది లోపల వేసిన మన అంటే
దానికి అర్థం ఉంటుంది ఆన్ ది స్పాట్లో చేస్తుంటే. కానీ దాని తర్వాత ఏమేం జరిగింది, దాని తర్వాత ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ చూసిన తర్వాతైనా తేజాకి దాని తప్పులేదని తెలిసినప్పుడైనా బిగ్ బాస్ని అప్రిషియేట్ చేయడమో లేకుంటే దాన్ని వదిలేయాలి కానీ దాన్ని అట్లానే కంటిన్యూ చేశారు. ఫ్యామిలీ వీక్ కూడా తీసేశారు. ఇవన్నీ ఏంది నాకు అర్థం కదా. ఎందుకు నేను అంటున్నానంటే ఒకరిని అనేటప్పుడు ఇంకా ఒక వ్యక్తికి ఎందుకు ఇలా సేమ్ వీక్లో తినకంటే దారుణమైన పౌల్ గేమ్ ఆడి అవతలకి మాట ఇచ్చింది కూడా తప్పి ఇన్ని చేసిన వ్యక్తి గురించి క్వశ్చనే చేయలేదు. కానీ ఒకడు దీంట్లో పావు భాగం తప్పు చేయని వ్యక్తికి మాత్రం కంటెంటర్షిప్పే లాగేస్తారు. అది ఎవరికైనా అనిపించదా? అందుకే నాకు కాలింది. అందుకే నేను ఉదయం నుంచి అంత సీరియస్గా నాకు గొంతు భయంకర నొప్పి ఉంది. స్టిల్ నాకు అనిపించింది చెప్పకపోతే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చే నేనే, అంటే గర్వంగా చెప్పట్లేదు, గర్వం అస్సలు లేదు నాకు. అందరికీ రావాలి, నాకు హయ్యెస్ట్ వ్యూస్ వస్తుంది, ఇది మాత్రం గర్వం కాదు. ఎక్కువ వ్యూస్ వచ్చే నేనే చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు అన్న ఫీలింగ్తో చెప్తున్నాను. అది ఆ బాధ. ఇంకా ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇంకొక మాట మాట్లాడి రివ్యూలోకి వెళ్దాం. చాలా పాయింట్లు బిగ్ బాస్ ఏదైతే కట్ చేశాడో అవన్నీ పాయింట్లు కక్కేస్తాం. ఇంకో పాయింట్, టేస్టీ తేజ రెడ్డి. తేజ రెడ్డి అంట, నాకు ఇంతవరకు తెలీదు. టేస్టీ తేజ రెడ్డి కాబట్టి ఆదిరెడ్డి సపోర్ట్ చేస్తున్నారని కుర్ర కుంకలు ఎవరో ఒక 4 ట్వీట్లు నేను చూసా, పిఆర్ ట్వీట్లు అనుకుంటా. ఇక నాకు పచ్చిబూతులు వచ్చేసాయి. కానీ మనం సభ్యత సంస్కారం ఉంది కాబట్టి అనలేదు. ఆ కంట్రీ ఆ స్టేట్ ఈ స్టేట్ అని కానీ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కూడా నేను డిఫరెన్షియేట్ చేయదలుచుకోవట్లా. అంత జాగ్రత్తగా లాగుతున్న రివ్యూస్ని. మనం ఆ పాయింట్ తీసుకొని వస్తే మనం మన ఛానల్లో కానీ రిపీటెడ్గా మన రీల్స్లో కావచ్చు మనకుండే ఏదైతే ఉందో కొంచెం పుష్ చేయగలం. ఆ పుష్ ఇచ్చేటట్టు మన ఛానల్లో, మన ఇన్స్టాగ్రామ్, మన షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే బిగ్ బాస్ రిలేటెడ్ 78 లక్షలు వ్యూస్ వచ్చాయి కంటెస్టెంట్స్ గురించి. అదే 78 లక్షల దాన్ని మళ్ళీ షార్ట్స్లో పెడితే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే 1 కోటి వ్యూస్ వచ్చాయి ఒక్క షార్ట్కి. అది ఎంతసేపు మనం పుష్ చేయడం, వస్తాం చేయొచ్చు, కానీ మనం వేరేది ఇంజెక్ట్ చేస్తున్నాం సొసైటీలో అనే పాయింట్ మీద నేను ఇంజెక్ట్ చేయదలుచుకోవాలి. అలా స్టేట్ వైజ్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు కంటెస్టెంటే అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతుంది. నేను ఊరికే బ్లేమ్లు వేస్తే ప్రతి బ్లేమ్కి రియాక్ట్ అవును, కానీ కొన్ని సెన్సిటివ్ బ్లేమ్స్కి రియాక్ట్ అవుతా చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం ఇస్తాను. ఎందుకంటే టేస్టీ తేజ అనే వ్యక్తి లాస్ట్ సీజన్లో కూడా ఆడాడు. నా తెలిసి టేస్టీ తేజని ఒక్కరోజు కూడా లాస్ట్ సీజన్లో నేను తమ్ముళ్ళలో పెట్టున్నాను. ఎందుకంటే పెట్టే అంత అరాచకమైన ఆట టేస్టీ తేజ. అలా టేస్టీ తేజ క్యాస్ట్ ఏమైనా మార్చుకున్నాడా? టేస్టీ తేజ కులం ఏమైనా మార్చుకున్నాడా? లేదే. లాస్ట్ సీజన్లో కూడా ఈ సీజన్ రెడ్డి అయితే లాస్ట్ సీజన్లో కూడా రెడ్డే కదా. ఎందుకు లాస్ట్ సీజన్లో ఆదిరెడ్డి టేస్టీ తేజ రెడ్డి అన్నారు కదా, అతనికి ఎందుకు సపోర్ట్ చేయాల? బిందు మాధవి గారు కూడా రెడ్డి అనుకుంటాం. ఆవిడ అసలు నాకు ఆవిడ ఆట నచ్చలా. కానీ ఆవిడ చాలా మంచి వాళ్ళు. ఒకరోజు ఒక ఆదివారం పరివారానికి వెళ్ళినప్పుడు మా చెల్లెలతో కానీ, నాతో కానీ, మా వైఫ్తో కానీ, మా పాపతో కానీ ఎంత ముద్దుగా మాట్లాడారు. చాలా మంచి వ్యక్తి అనిపించింది నాకు. పర్టికులర్ ఆ సీజన్లో ఆవిడ నచ్చలా. మరి రెడ్డి కదా నచ్చాలి కదా. ఏందది? నాకు ఆదిరెడ్డి అని వెనకబెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు నేను డ్రీమ్ లెవెన్ ఆడేవాడిని. ఆ డ్రీమ్ లెవెన్లో నా పేరు ఆదిరెడ్డి 2337DD సంథింగ్ వస్తుంది. అది మోస్ట్ పాపులర్ టీమ్ నేమ్ ఆంధ్ర తెలంగాణలో. చాలామందికి తెలుసుంటుంది. ఇప్పుడు నేను ఎందుకులే అది దాని జోలికి పోవట్లేదు, ఆడట్లేదు కాబట్టి తెలియదు చాలామందికి. అలా ఆదిరెడ్డి అనే టీమ్ నేమ్ పాపులర్, మోస్ట్ పాపులర్ ఇన్ ఇండియా. నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకోవడం కాదు, మోస్ట్ పాపులర్ ఇన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్ లెవెన్ యూజర్స్కి అప్పట్లో డ్రీమ్ లెవెన్ పెద్ద వాళ్ళతో సహా అందరికీ తెలిసిన పేరు అది ఆదిరెడ్డి 322CB. కాబట్టి అది గూగుల్లో కూడా నార్త్ ఇండియన్స్ కూడా దాని రిలేటెడ్ సెర్చ్ చేసుకుంటే హూ ఇస్ ఆదిరెడ్డి 322CB అట్లా అనుకుంటా ఉంటే నార్త్ ఇండియా వాళ్ళు కూడా నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో 2014, 13, 15 ఆ టైంలో. అలా ఆ పేరు ఆదిరెడ్డి అనేది పేరు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి నా పేరు. ఆదినారాయణ రెడ్డి బొడ్డు అయితే ఆ పేరు మీద టీం పేరు ఇస్తుంటే అది తీసుకోకపోయేసరికి అది ఆటోమేటిక్గా మనకి అది ఇచ్చేసింది. అప్పటి నుంచి ఆ టీం పేరు వల్ల ఆదిరెడ్డి అనేది ఫేమస్ అయింది ఆ సర్కిల్స్లో. సో గూగుల్ ఆదిరెడ్డి అనేది రికగ్నైజేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆదిరెడ్డి అని కొడితే మన టీం నేములు ఇలాంటివి వచ్చాయి. అలా నా పేరు ఆదిరెడ్డిగా మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పేరు అయితే గుర్తుపడుతున్నారు జనాలు. అది ఇండైరెక్ట్గా వెళ్ళింది. కానీ నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్సే లేవు. నా ఫ్రెండ్స్ బొచ్చిన మంది వేరే క్యాస్ట్లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఎందుకు చెప్పిన నా పేరు అది అలా పాపులర్ అయింది. బిగ్ బాస్లో కూడా ఎలా పిలవమంటాం అన్నప్పుడు మీ ఇష్టం అని అంటే వాళ్ళు ఆదిరెడ్డి అని పిలిచారు. నాకేం లేదు, ఆది అని పిలవమని నేను చెప్పా, వాళ్ళే పిలిచారు. ఏమీ లేదు అక్కడ. నాకెందుకు ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్స్? క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే రెడ్డి అన్న ప్రతి వ్యక్తిని మనం పుష్ చేయాలి అనుకుంటే అశూర్ రెడ్డిని పుష్ చేయలేదే. అశూర్ రెడ్డి కూడా రెడ్డే కదా, బిందు మాధవ్ గారు రెడ్డే కదా, టేస్టీ తేజ లాస్ట్ టైం రెడ్డే కదా. ఎవరిని చేసాం? బాగా ఆడితే ఎవరినైనా చేస్తాం. ఎవరిని ఏం సప్రెస్ చేయాలనేసి ఏదైనా ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా అంటే ఆగుతాడంటే ఇంపాసిబుల్. నాకు నచ్చితే ఎవరైనా, నాకు నిజంగా బాగా ఆడుతున్నారు మనస్ఫూర్తిగా నచ్చితే నేను ఎవరినైనా పొగుడతా. బాగా ఆడలేదంటే ఎవరిని పొగను. గౌతమ్ కృష్ణ లాస్ట్ ఇయర్లో నాకు నచ్చలేదు.
మోస్ట్ ఆఫ్ ది టైం నచ్చలేదు, కొన్నిసార్లు చాలా బాగా అనిపించాడు. అతను బిహేవియర్ వైజ్గా నాకు ఏం ప్రాబ్లం లేదు, కొన్నిసార్లు బూతులు తిట్టాడు, దాన్ని నెగిటివ్ చేశాను. మిగతా అంతా గుడ్ కంటెస్టెంట్ లాస్ట్ టైం కూడా, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఈ సీజన్లో అందరూ గ్రూప్ గేమ్లు ఆడుతున్న మధ్యలో చుక్కల్లో చంద్రులాగా తను గ్రూప్ గేమ్ ఆడట్లేదు. గౌతమ్ కృష్ణ పిఆర్కి నేనంటే కోపము, మామూలు కోపం కూడా కాదు, బీభత్సమైన కోపం వాళ్ళ పిఆర్కి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా మోస్ట్లీ కోపమే ఉంటుంది. అయినా నాకు తెలిసినా కూడా నాకు ఏమో పట్టవు. నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళ పిఆర్లు ఏమనుకున్నా, వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకున్నా నాకు అవన్నీ ఉండదండి. నాకు ఆ రోజుకి గౌతమ్ కృష్ణ నచ్చితే పొగిడేస్తాను, ప్రపంచం అంతా వచ్చి కత్తులు పెట్టినా కూడా నేను ఆగను. అంతేవిధంగా గౌతమ్ కృష్ణనే వచ్చి నన్ను తిట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా గౌతమ్ కృష్ణ బాగా ఆడితే పొగుడతాను. నేను చెప్తున్నాను కదా, మైదర్ ఉన్నాడు, మీకు నా గురించి నెగిటివ్ రివ్యూస్ చేశాడు, మీరు చూసుంటారు. మళ్ళీ మైదర్ సీజన్ 8లోనో 9లోనో పోయినా కూడా మైదర్ రిలేటెడ్ కూడా నేను పాజిటివ్గా చెప్తా బాగా ఆడితే. నాకు అలాంటి ఏం ఉండదు, నన్ను నెగిటివ్ చేసిన వాళ్ళ మీద పాజిటివ్ చెప్తా బాగా ఆడితే. ఎందుకంటే నన్ను నిలబెట్టింది రివ్యూస్, నాకు అనిపించింది చెప్తాను, కానీ నాకు ఎవడో చెప్పమని నేను చెప్పే రకం కాదు. సైకో మెంటాలిటీ చూపిస్తాను నేను ఆ విషయంలో మాత్రం, అంత సిన్సియారిటీగా ఉంటాను. అవసరమైతే రివ్యూస్ అయినా ఆపుతాను, కానీ ఒకడెవడైనా నువ్వు నన్ను పాజిటివ్ చేయమంటే నేను చేసే టైప్ కాదు. దయచేసి అలాంటి ట్వీట్లు కానీ ఏదైనా పెట్టేటప్పుడు సొసైటీకి రెస్పాన్సిబుల్గా పెట్టండి. క్యాస్ట్ ఫీలింగ్స్, రిలీజియన్ ఫీలింగ్స్ ఇంజెక్ట్ చేయాలని ట్రై చేయొద్దు, అది నా దగ్గర కాదు దయచేసి, ఓకేనా. రియాక్ట్ అవ్వకూడదు అనుకున్న కొన్ని సెన్సిటివ్ టాపిక్ మీద రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళకి అర్థం కాదు మనం ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు నీట్గా విన్నారు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇదే సీరియస్నెస్ కంటిన్యూ అవుతుంది, తప్పదు. ఎందుకంటే కొన్ని కార్లు సీరియస్గా మాట్లాడే తప్ప జనాల్లోకి వెళ్ళట్లా. వేరే వాళ్ళకి అన్యాయం జరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఒకరికి న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళకి అన్యాయం గట్టిగా జరుగుతుంది ఈ సీజన్లో. ఏమేమి లేపేశారో కూడా చెప్తాను బిగ్ బాస్ టీం. ఇది లెంత్ అయినప్పటికి కూడా ఏమనుకోరు కదా. దయచేసి మీకు నా పాయింట్లు కానీ నేను కానీ పాజిటివ్గా కానీ కనపడితే మీరు ఎంత మంచిగా కామెంట్స్ పెడితే అంత ఊపుగా అంత నీట్గా వీడియోలు చేయడానికి నాకు హ్యాపీగా ఉంటుంది. అది మాత్రం చేయట్లా మీరు, ఏదో ఒకటి ఏముంది లేని సైలెంట్గా ఉండిపోతున్నారు. మీరు పెద్దగా పెట్టట్లా కామెంట్లు. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం మామ. ఇప్పటికే 10 నిమిషాలు ఏముంటుందా, 5 నిమిషాలైనా. పోతారనుకున్నానండి మీరు, ఏంటండి ఎట్లా మాట్లాడారు అంటారు. ఏం లేదు, షార్ట్గా లాగడానికి ట్రై చేస్తాను, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఏం కట్ చేస్తారో చెప్తా. ఫస్ట్ ప్రేరణ గారు, గౌతమ్ కామ్ చోర్ పని దొంగని కన్నడలో ఏమంటారు అబ్బా నాకు అదే లాంగ్వేజ్ అదే పదం గుర్తురాలేదు. సో పని దొంగ అనేసి చెప్పింది. దీనికి ముందు ఏం జరిగిందని చెప్తాను. ఎందుకు అంత ప్రశాంతంగా అంత బాగా లేపేశారు ఆ సీను, అది ప్రేరణ గారి కొంత నెగిటివిటీ తీసుకొచ్చే సీను, అందుకు లేపి పక్కన పెట్టారు. రేపు కూడా ప్రేరణ వర్సెస్ గౌతమ్ కిచెన్లో సేమ్ గొడవ ఉందంట. అది రేపు అప్డేట్స్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను, చెక్ చేయండి. దాంతోపాటుగా యాజ్ ఆఫ్ నో హౌస్లోకి యష్మి గారి ఫాదర్, నబీల్ వాళ్ళ మదర్ అండ్ రోహిణి వాళ్ళ మదర్ వచ్చున్నారు. సో దాని రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మాట్లాడదాం. ఏం కట్ చేశారంటే ఎపిసోడ్లో ప్రేరణ గారు ఏం చేస్తారంటే, నిన్న నైటు సరే అందరు కలిసి ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటారు, చపాతీలు తీసుకుందాం అంటారు, అదే పుల్కాలు, ఇవన్నీ డిస్కషన్ చేసుకుని ఒకనొక టైంకి వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ ఎవరైనా చేస్తారని నబీల్ అడుగుతూ ఉంటే తేజాన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి గౌతమ్, తేజాన్ని రెస్ట్ తీసుకోమని చెప్పమని నేను వేసిస్తానని చెప్పి ఫ్రైడ్ రైస్ నేను చేస్తానంటాడు. దాంతోపాటు పుల్కాలు కూడా అతనే కాలుస్తూ ఉంటాడు, ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ప్రేరణ గారు వచ్చి రైస్ వండుకోవాలి, ఆ వండడానికి రైస్ కోసం ఆ కుక్కరు కడగల, దానికోసం తేజ వచ్చి ప్రేరణ ఆ కుక్కర్ కడిగిపిస్తే నేను రైస్ పెడతాననేసి మాట్లాడుతూ ఉంటే అప్పటికే చపాతీలు చేస్తున్న టేస్టీ తేజ, అదే గౌతమ్ కృష్ణ అని ప్రేరణ, గౌతమ్ ఆ కుక్కర్ కడిగిచ్చవా అనేది. నేను ఒక్కనే కాదు కదా, వెజల్స్ టీంలో ఉంది నేను నాతో పాటు ఉన్నారు కదా అంటే, నిఖిల్ ఉన్నాడు కదా అన్నట్టుగా అంటాడు. ఉన్నాడు, అతను ఏదో బయట ఉన్నాడు, నువ్వు కడుగు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటది. యాక్చువల్గా అక్కడ బయట ఏం చేస్తుంటాడు తెలుసా, నిఖిల్ గడ్డం గురించి నవీలు వాళ్ళు వీళ్ళు కామెడీగా మాట్లాడుకుంటారు. ఇక్కడ నిఖిల్ ఏం తప్పలేదు, ప్రేరణ గారిదే తప్పు, నిఖిల్కి తెలియదు. తర్వాత వచ్చి నిఖిల్ కడుగుతాడు కూడా, కానీ ఇతను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడుగా, వంట చేస్తున్నాడుగా, నిఖిల్నే పిలిచి ఉండొచ్చుగా. ఇతను ఏదో నిఖిలే గౌతమే అనాలన్నట్టుగా చేస్తా పోతే ఎవరికైనా కాలద్ది. అప్పుడు గౌతమ్ ఏం చేస్తుంది సార్, కొంచెం ఆగుతాడు, తర్వాత మళ్ళీ అడగద్ది ఏం గౌతమ్ కడుగని. సో అప్పుడులా యష్మి వచ్చి ఉంటుంది, నిఖిల్ కొంచెం ఒకసారి నిఖిల్ యష్మి అంటే నిఖిల్ దగ్గరికి పోద్ది. ఆ టైంలో నువ్వు కడుగు దగ్గర ఉన్నావు కదా, కడుగు, నువ్వు అసలు కిచెన్ నేను వంట చేస్తున్నావు కదంటే, వంట చేయడానికి నువ్వు కిచెన్ టీం ఏం కాదు కదా, చేసేది ఎవరి కోసం, గౌతమ్ కూడా తిన్నాడుగా, మిగతా వాళ్ళందరికీ కోసం చేస్తున్నాడు, నువ్వు కిచెన్ టీం కాదు కదా, నువ్వు ఫస్ట్ ఇది కడుగు అనేసి చెప్పేసరికి ఏం మాట్లాడకుండా క్విక్ మరకండి వెళ్ళి కడిగేసి వస్తాడు. ఆ తర్వాత మాట్లాడే మాటది ఏది, పని దొంగని. ఒక పని చేస్తున్నాడు, రెండో పని చెప్పాడు, చెప్పిన తర్వాత కూడా ఆ పనికి వేరే వ్యక్తి ఖాళీగా ఉన్నాడు అక్కడ,
ఆ వ్యక్తికి చెప్పకుండా ఈ వ్యక్తిగా చెప్పినా మూసుకొని కడిగితే మళ్ళీ పని దొంగ అంటే చూసేవాడికి ఎవరికైనా లైవ్ చూసేవాడికి అది తప్పు అనిపించదా? తప్పే కదా అది. దాని తర్వాత మళ్ళీ కూడా గౌతమ్ కృష్ణ అని నీకు పనిష్మెంట్ ఇస్తాను, ఆ పనిష్మెంట్ ఏంటంటే వెజల్స్ క్లీన్ చేయాలి. ఎవరు వెజల్స్ క్లీన్ చేసేయాల్సింది ఒక్కరిని అంటే ఇంకొకరిని ఇస్తానంటది. అది ఇవ్వలేదనేసి రేపు గొడవ అంట, రేపు మాట్లాడడం దాని గురించి. ఇక్కడ ఇంకొకటి తప్పు ఏం చేశారంటే ఆవిడ నబీల్ రిలేటెడ్గా ఒక పనిష్మెంట్ ఇచ్చింది. అది కూడా ఎపిసోడ్లో కట్ చేశారు. ఏం లేదు, పనిష్మెంట్ ఏంటంటే స్వీట్ తినకుండా ఉండొద్దు, తినకూడదు అని బిగ్ బాస్ చెప్పినందుకు స్వీట్ తిన్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్పేసరికి ఆ పనిష్మెంట్ ఏంటంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎవరితోనా స్వీట్ వద్దబ్బా స్వీట్ తినకూడదు అన్నట్టుగా స్వీట్ రిలేటెడ్గా నెగిటివ్గా మాట్లాడుతూ కాన్వర్జేషన్లో ఒకసారైనా మాట్లాడాలన్నట్టు, అది పనిష్మెంట్. యాక్చువల్గా పెద్ద తప్పు ఏది? అది పనసకాయ తినింది, సపోటకాయ తినింది, ఇంత పెద్ద తప్పు కాదు. అది పెద్ద తప్పు, ఎందుకంటే సీజన్ మొత్తం ఆపమని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది. అది దానికి ఇవ్వాలి ఒకవేళ ఇస్తే, దీనికి కాదు. వారం అంతా వెజల్స్ గడుగు అనేది అప్పుడు రోహిణితో చెప్తుంటుంది. పని అని ఉంటే రోహిణి క్లారిటీ వచ్చి నువ్వు ఎక్కువ చేయవాక అనవసరంగా పెంట అయిపోద్ది, వాడు కెమెరాలకి చెప్పి మరీ తిన్నాడు, కామెడీగా చేస్తున్నా అని చెప్పి జనాలకి ఏమనిపిస్తే అయ్యా ఈ కాయల కాడు కూడా ఇంత చేయాలా, నేను ఇప్పుడే ఈ కాయలు తినేసి ఇక్కడ పెట్టాను సోఫా అంత కంపెనీ, నేను ఈ కాయల దగ్గర ఇంత చేయాలనే ఫీలింగ్ వస్తుంది, దయచేసి దాన్ని ఎక్కువ చేసుకోబాక అని చెప్పద్ది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదే జరిగింది, కెమెరాలకి చెప్పి కామెడీ చేస్తున్నా ఫన్ చేస్తున్నా అని చెప్పి చేశాడు. అయినా కూడా తప్పే. మనం ఇప్పటికీ గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయరు, గౌతమ్ చేసిన తప్పే. కానీ అక్కడ ఏం అప్రిషియేట్ చేయాలంటే దాన్ని వేరే రకంగా డీల్ చేస్తుంటే ఓన్లీ గౌతమ్దే తప్పు ఉండి గౌతమ్దే తిట్టేవాళ్ళు అందరూ. కానీ దాన్ని డీల్ చేయకపోగా సింపుల్ అండి, నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, ఒక వ్యక్తి మా ఇంట్లో నుంచి 1000 రూపాయలు తీసుకున్నాడండి, దొంగతనం, ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసిపోయాడు 1000 రూపీస్. దానికి అతను నేను చంపేస్తే ఎట్లా ఉంటుంది? దొంగతనం చేసేటప్పుడు స్పాట్లో పట్టుకొని ఒక చెంపదెబ్బ కొట్టి మనిషి అంటారా ఎవడరా నువ్వు అనేసి అంటే పక్కోళ్ళు ఊరిని చూసినా ఇంక 4 ఇవన్నీ అదెవరని దొంగతనం చేస్తారా అంటారు. అదే నేను కస పొడి చేసి అందరం రక్కి కస వేసేసాడు అనుకోండి, అప్పుడు వచ్చి చూస్తే అందరూ రే మనిషి అంటారా ఒక 1000 రూపాయలు తీసుకుని ఇంత చేస్తామని నన్నే తిడతారు. ఎంత తప్పుగా అంతే చేయాలా, నువ్వు మూసుకొని అంత తప్పుకు మించి ఓవర్ చేశారనుకో ఊరేని. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తప్పు చేసిన వాడికంటే శిక్షించిన వాడికే ఎక్కువ నెగిటివ్ వస్తుంది. అక్కడ ప్రేరణ గారికి అదే వచ్చింది, నువ్వు అది మిస్టేక్ చేసింది ఏంటి గౌతమ్, ఎట్లా చేస్తావు అట్లా, మిగతా వాళ్ళు తినాలి కదా అనేసి వదిలేసి వెళ్తే అందరు గౌతమ్ అంటారు. కానీ సిగ్గు లేకుండా నవ్వుతున్నాం అనే పాయింట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి గౌతమ్ తప్పు కాకుండా ఈవిడితో తప్పు కిందకి వస్తుంది. దానికి గౌతమ్ ఏం చేశాడు, నేను తప్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే ఒప్పుకుంటున్నాను అనేసి ఏమన్నా మిస్టేక్ ఉంటే పనిష్మెంట్ ఉంటే ఇయ్యని కూడా అడిగాను. అక్కడ పోయింది. సో ఇక్కడ 2 రకాలుగా ఆలోచిస్తూ స్మార్ట్ గేమ్ ఆడడంలో ఫెయిల్ అయ్యారు ఆవిడ, అంటే ఆవేశం తగ్గించుకుని స్మార్ట్గా బిహేవ్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు మెగా చీఫ్ అయిన తర్వాత. సో అయిపోయిందండి, అది ఎపిసోడ్లో కట్ చేసి మీకు చెప్పాను. మీకు అర్థమైంది అక్కడ మీకు తప్పు అనిపిస్తుందా లేదా ప్రేరణ గారిది? తర్వాత సరికి నెక్స్ట్ ఆఫ్టర్ మార్నింగ్ సాంగ్ తర్వాత ఒక డిస్కషన్ జరిగింది పృథ్వీ. దీనికి ముందు కూడా ఇంకొకటి కట్ చేసింది ఉంది, ఎవరెవరికి నామినేట్ చేసుకుంటాం అనేసి నబీలు ప్రేరణ గారు కూడా మాట్లాడుకుంటారు. గౌతాన్ని వేయాల్సింది గౌతమ్ వేస్తాను అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. యాక్చువల్గా ఇంకొకటి వచ్చినప్పుడు చెప్తా, పృథ్వీ విష్ణు మార్నింగ్ సాంగ్ అవ్వగానే మాట్లాడుకుంటూ ఉంటారు. పృథ్వీ విష్ణు యష్మి నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేసింది 15 నిమిషాల ఫుటేజ్ ఉంది, దాంట్లో 2-3 నిమిషాలు వేయొచ్చు, అర నిమిషం వేసిండ్రు. ఇక్కడ ఏమేమి మాట్లాడుకుంటారంటే యాక్చువల్గా నిఖిల్ నామినేషన్ గౌతమ్ కాదంట, నిఖిల్ నామినేషన్ ఫస్ట్ గౌతమ్. యాక్చువల్గా వీళ్ళ డిస్కషన్లో తెలుద్ది, గౌతమ్ని ఆ సీతాఫల్ సిల్లీ పాయింట్ మీద వేస్తాను అంటున్నాడు గౌతము, అదే నిఖిల్ అనేసి పృథ్వీ చెప్తాడు యష్మిత. రే ఆ పాయింట్ ఎందుకు రా బాబు, వాడు కామెడీకి చేశాడంట రోహిణి వాళ్ళు అంటున్నారు నాతో, అది వేస్తే వేస్ట్ కదరా అనేసి అంటా ఉంటే ఏమో వాడు వేస్తాను అంటున్నాడు. యాక్చువల్గా గౌతమ్కి వేయాలి, కానీ బిగ్ బాస్ ప్రేరణని పిలిచేసరికి ప్రేరణ గౌతానికి వేసిన తర్వాత గౌతానికి వేయలేక తేజాకి వేసాడు. యాక్చువల్గా ఏం జరిగింది, గౌతమ్ తేజాకి అతను పెట్టుకున్నారు. వీళ్ళందరూ ప్లాన్ ఏం వేశారంటే క్లియర్గా ఇవ్వనండి ప్లీజ్, వీళ్ళందరూ ఏం వేసుకున్నారంటే యష్మి గారి లీడర్షిప్లో ప్లాన్ విష్ణుప్రియకి పృథ్వీకి చెప్తా ఉంది ఏమని, ప్రతి ఒక్కరూ 3 పాయింట్లు పెట్టుకోండి, 3 పాయింట్లు పెట్టుకొని ఇద్దరికి నామినేట్ చేసి ఫస్ట్లో పోగానే ఒక వ్యక్తికి నామినేట్ చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ పాయింట్లు అని చెప్పి నిన్ను చేయట్లేదని చెప్పి మిగతా ఇద్దరికి చేయండి. ఆ పాయింట్లు మేము వింటాం కాబట్టి సడన్గా ఎవరైనా నామినేషన్లో లేకపోతే ఆ పాయింట్లు పెట్టి వాళ్ళని మేము నామినేట్ చేస్తాం, మాకు పాయింట్లు తెలియపోయినట్ట. అంత అతి తెలివితో ఆలోచించి గ్రూప్గా డిస్కషన్ చేశారు అందరూ. నబీల్కి ఎట్టదు ఇక్కడ ఎంత ఫ్లిప్ అంటే, ఈ నెగిటివ్స్ వేయలేదండి యష్మి గారి, ఎంత ఫ్లిప్ అంటే నబీల్కి ఆ షీల్డ్ తీసేయాలి, నబీల్ దగ్గర ఉండకూడదు. మనం ఎట్టయినా నామినేట్ చేసేసి నబీల్ ఏదో పాయింట్ మీద ఆ షీల్డ్ ఈ వారం వాడిచ్చేలాగా చేయాలి, లేదా నెక్స్ట్ వారం వాడిచ్చేలాగా చేయాలి, వద్దు ఆ షీల్డ్ నబీల్కి. అంత వద్దు అనుకున్నప్పుడు నబీల్కి ఇవ్వకుండా ఉండాల్సింది. ఇంత ఫ్లిప్ ఏంటి ప్రతి దాంట్లో యష్మి గారు? నిన్న నిఖిల్కి ఇవ్వకుండా యష్మికి ఇచ్చిందే పెద్ద ఫ్లిప్ అయితే, ఇక్కడ నబీల్కి ఇవ్వగానే ఈరోజు మళ్ళీ డిస్కషన్ నబీల్ గురించే, దాని మీదే ఆ షీల్డ్ పోవాలన్నట్టుగా.
ఏందో నాయన నిమిషానికి ఒక రకం. ఇక్కడ అన్ని డిస్కషన్లు చేసుకున్నారండి, ఎవరెవరు నెయ్యాలి, ప్లస్ వాళ్ళు నేయకుండా ఉంటే ఇట్లా ఏం లేకుండా ఉంటే ఒక్కరేని రోహిణి నిండి ఒక్కరేని తేజ నిండి అన్ని డిస్కషన్ జరిగినాయి. ఇది కట్ చేశారు, నేను మొత్తం చెప్పాను ఇండైరెక్ట్గా. ఆ తర్వాతసరికి తేజ కెమెరాతో మాట్లాడుతున్నాను అండి, నెక్స్ట్ లెవెల్ పాయింట్ అది. ఏమి లేదు, మనకంటే హౌస్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు హౌస్ డెసిషన్ అయినప్పుడు నాగార్జున సార్ అతనే వెళ్ళిపోతానన్నప్పుడు మనం ఏం చేస్తామని నిఖిల్ వాళ్ళందరూ అంటారు, అందరూ అన్నరే. అలాంటిది నిన్న నిఖిల్కి వద్దని చెప్పినప్పుడు వీళ్ళు ఇస్తామంటారు ఏంటి అని అగెనిస్ట్గా వెరైటీగా మాట్లాడతారు ఏంటి అనే పాయింట్ ఏదైతే ఉందో, కెమెరాతో మాట్లాడుతున్న పాయింట్ టూ గుడ్ పాయింట్, నాకు భలే అనిపించింది. అది గుర్తుపెట్టుకోండి. ఈ నామినేషన్స్కి ముందు మళ్ళీ 2 డిస్కషన్ జరిగినాయండి. ఒక డిస్కషన్లో యష్మి, పృథ్వీ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు విష్ణు. ఇంకో డిస్కషన్లో నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అన్ని నామినేషన్స్ గురించే. ఎవరెవరికి వేయాలి, ఎలా వేయాలి, నబీల్కి వేయమనేసి చెప్తా ఉంటాడు నిఖిల్ ఇండైరెక్ట్గా. నబీల్కి వేయకపోతే వాడు టాప్ 5 దాకా వెళ్తారనే సెన్స్లో. ఏం లేదండి, వీళ్ళు నలుగురు, వీళ్ళు 5 మంది టాప్ 5కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు 5 మంది టాప్ 5కి వెళ్ళాలి, మనకే ఉండాలన్నట్టు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అవ్వడంలో తప్పేం లేదు, దాన్ని జెన్యూన్గా యాక్సెప్ట్ చేస్తే ఒకటే. మేమే ఉంటాం రా, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, మేమే కొట్టాలి కప్పు, మేము ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాం, మీరు మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎట్లా అని గట్టిగా ధైర్యంగా చెప్పగలిగితే ఆడియన్స్లో హీరోలు అవుతారు. అట్ట చెప్పట్లే, మేము అసలు గ్రూప్ గేమే ఆడట్లే అంటారు. వీళ్ళు చేసిన పెంటోబిహా పని ఏంటంటే, ఈరోజు నేను లాస్ట్లో చెప్తాను అది ఆ పాయింట్ వచ్చినప్పుడు, ఏంది ఈరోజు ఇంత లెంత్ అయిపోతున్నా, అది నా దగ్గర పాయింట్స్ ఏమో ఇన్నున్నాయి, ఏమో నాకు భయం వేస్తుంది మీరు తిట్టుకుంటారేమని. దయచేసి ఈరోజు నుంచి కింద కామెంట్లు కొంతమంది పెట్టండి, కొంచెం లెంత్ అయినా పర్లేదు అన్నీ కవర్ చేయమంటారా, వద్దురా ఊడాలి పైపైన లాగేసారో సుత్తిరాయాలి అంటారా, ఒకసారి కామెంట్ పెట్టండి. సో ఫస్ట్ ప్రేరణ గౌతమ్ నామినేషన్ పాయింట్స్ అండి. ప్రేరణ గారు నామినేషన్ పాయింట్లు ఏం చెప్పారంటే, అతని జర్నీయే అర్థం కావట్లేదు, దాంతోపాటుగా టీంలో ఉన్నప్పుడు నాకు చెప్పకండి అన్నాడు, టీం వర్క్ కాన్సెప్ట్కి అగెనిస్ట్గా వెళ్ళాడు. ఆ తర్వాతసరికి గేమ్లో ఉన్నప్పుడు చెబితే కన్ఫ్యూజ్ అవుతారు, ప్రతిదీ పోర్ట్రేలాగా ఆడియన్స్ కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అండ్ ప్రతిదానికి సంజాయిషి ఇస్తుంటారు, ఎక్కువ కలవట్లేదంట. యాక్చువల్గా ఈవిడ తమ్ముడని ఫీల్ అయింది, ఆయన అక్క అని ఫీల్ అయ్యాడు, ఇంకా కలవట్లేదని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చేసి నామినేషన్ వేసిన తర్వాత వచ్చి గౌతమ్ అండి 100 పాయింట్లు ప్రాపర్గా మాట్లాడాడు. అయితే లైవ్ ప్రకారం అయితే కొన్ని ఆ పవన్ కళ్యాణ్ ఇమిటేషన్స్ అయ్యి కొంచెం ఓవర్ అనిపించినాయి, ఆ అనవసరంగా ఓట్ల కోసం చేసినట్టు అనిపించింది, అవి నాకు నచ్చలేదు. యాజ్ యూజువల్గా ప్రతి వీడియోలో చెప్తున్నాను, అది నిజంగా నచ్చలేదు. మిగతాదంతా 100 పాయింట్స్ ఎగెనిస్ట్ మాట్లాడిన ప్రతి పాయింట్లో ప్రేరణ కంటే గౌతమే స్ట్రాంగ్ పాయింట్స్ అనిపించినాయి. ప్రతి దాంట్లో ఎంత బాగా మాట్లాడాడని చెప్తా. ఇది ఇక్కడ మాట్లాడిన దానికంటే కూడా పృథ్వీ దగ్గర మాట్లాడిన పాయింట్లు సూపర్ అనిపించింది నాకు. పృథ్వీని లిటరల్గా ఇరికిచ్చేశాడు, పృథ్వీకి అసలు అర్థం కాలే, ఇరికిచ్చింది అన్నట్టుగా. మళ్ళీ వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది. గౌతమ్ ఏమన్నాడంటే, ఏం లేదండి అతను ఎక్కువ సలహాలు ఇస్తుంటాడు, అది అట్లా అనమాక జనాలకు వేరేలాగా ఉంటుంది అనేసి చెప్తా ఉంటాడు. ప్రేరణకి అది నచ్చలేదు అన్నట్టుగా చెప్పద్ది లైవ్లో. దీనికి ఏం చెప్తారంటే, ఒక మాట అంటే బయట అది ఎలా పోటీ అవుద్ది, ఇక్కడ అంటే ఓకే, బయట అంటే ఓకే, కానీ ఇక్కడంటే కోట్ల మంది ప్రేక్షకులకి కెమెరాల మధ్యలో నుంచి పోతూ ఉంటుంది కదా, దానివల్ల ఒక బ్రాండింగ్ అది ఒక పేరులాగా పడిపోద్ది. కాబట్టి ఏదైనా అంటే బ్రాండింగ్లా ఉంటుంది, కాబట్టి సిగ్గు లేదు అనే అన్నటి మాటలు అంటే నేను ఎందుకు తీసుకుంటాను, నీ ఇష్టం వచ్చినట్టు అంటే, కాబట్టి నాకు అది నచ్చలేదు, దాని గురించి మాట్లాడుతున్నా అని చెప్పగానే ప్రేరణ, నువ్వైతే నేను చంపు అన్నదాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటే, నెగిటివ్గా తీసుకునే పదం కాదు అనగానే అది నా మీద డిపెండ్ ఉంటుంది, ఆ పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది నెగిటివ్గా పాజిటివ్ అనేది. కాబట్టి నాకు అది నెగిటివ్ కనిపించింది. నువ్వు సంపు అంటావు, క్యారెక్టర్లెస్ అంటావు, పుడింగ్ అంటావు, నీకు నెగిటివ్ కనిపించలేదు. ఇంక ఇదేం నెగిటివ్ కనపడదు చెప్పు. పంచుల మీద పంచులు ప్రాపర్గా కాంట్రాడిక్ట్ అంటే ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగున్నాయి గౌతమ్ దగ్గర. ఈ సీజన్లో బాగా అనిపించింది నాకు. తర్వాతసరికి ఇక్కడ మీకు అర్థమై ఉండదు ఎపిసోడ్లో, ఏం అర్థమై ఉండదంటే, అవమానానికి ఆచరించకపోవడానికి డిఫరెన్స్ ఉందన్నట్టుగా అంటాడు గౌతమ్. ఏమవుతుందంటే మధ్యలో, నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు నన్ను, ఈ సిగ్గు లేదా అన్నదానికి సిగ్గుండాలి అనే పాయింట్లో డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అని అంటే, నువ్వు కూడా డిస్రెస్పెక్ట్ చేసావు అనేసి ప్రేరణ గారు అంటారు. నేను ఎక్కడ చేశానంటే, సీతాఫలం తినొద్దు అన్న తర్వాత కూడా తిన్నావు కదా, అది డిస్రెస్పెక్ట్ అంటే, అది నువ్వు చెప్పింది ఆచరించకపోవడం, డిస్ఒబేయింగ్. అది డిస్రెస్పెక్ట్ కాదంటే, నేను ఫస్ట్ చెప్పా ఒక్కటే ఉంది తినొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ తినమంటే అది డిస్రెస్పెక్టే అన్నట్టుగా ఆవిడ అంటారు. ఇద్దరు వాదించుకున్నది ఆ పాయింట్ మీద. అది నీకు ఎపిసోడ్లో కట్ చేసినప్పుడు అర్థమై ఉండదు. తర్వాత గౌతమ్ ఒక టీమ్గా ఆడినప్పుడు చివరిగా లాస్ట్గా వచ్చిన ఇది భలే పాయింట్ అండి. నేను ఆ రోజు కూడా చెప్పా, వీళ్ళు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక టీం లీడర్లు కావచ్చు, టీమ్ మేట్స్ కావచ్చు, మనం రియల్ లైఫ్లో కూడా చూడండి, ఆ బిగ్ బాస్లో వదిలేయండి, మామూలుగా మన ఊళ్ళో క్రికెట్ అయినా ఎవడైనా ఒకడు ఉంటాడు, ఏంద్ర వాడు ఆట అన్ని బాళ్ళు మిగతా ఉంటావు సుత్తి అనేసి పక్కన అంటా ఉంటే ఆడేవాడు ఆలేడు. వచ్చినప్పుడల్లా వీడు వద్దురా వాడినా, వీడు సరిగా ఆడట్లేదు, వీడి వల్ల పోయింది, ఈ లాస్ట్ ఓవర్లో 6 ఇచ్చాడు చూసిన అక్కడే ఎత్తిపోయింది, వీడు 3 బాళ్ళు మింగాడు ఆడకపోయింది అని అంటే
ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా చేశారు వీళ్ళు. అలా చేసి అసలు వీళ్ళు ఎలా అంటారో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఇరగదీసి ఆడినోడు అన్నా ఓకే అండి. ఈ ఎట్లా ఉందంటే ఆశీష్ నెహ్రా వచ్చి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎగతాళి చేసినట్టుగా ఉంది. అంటే ఆయన ఆడలేడు, బ్యాటింగ్ ఆడేవాళ్ళు కూడా అంటే ఎట్లా? వీళ్ళు ఆ వీక్లో ఏం ఆడలేదు, అతన్ని అడిగేది నాకు అర్థం కాలేదు. సమిష్టిగా ఆడారు, టీం మొత్తం కలిసి ఆడాలి. నేను మధ్యాహ్నం చెప్పిన పాయింట్ని ఇంకొంచెం విపులంగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తానండి. ఈ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. టీం ప్లేయర్గా ఆడలేదు అని చెప్పిన దానికి గౌతమ్ ఎంత బాగా చెప్పాడంటే, అసలు 10 సెకండ్లు లేట్ అయినా 100 సెకండ్లు లేట్ అయినా ఓడిపోయినా కూడా ఒకరినొకరు నీ వల్లే పోయింది అని గుచ్చి అనడం కాదు. టీమ్ ప్లేయర్ అంటే, టీం వర్క్ అంటే, మెగా చీప్ అంటే సరే ఇది పోతే ఇంకోటి అవుద్ది, గట్టిగా ఆడదాం అనేసి అనుకోవాలా. దట్టు ఆ వీక్లో రెడ్ టీంలో స్టార్టింగ్లోనే చెప్పాడు గౌతమ్, ఎవరు కించపరుచుకోవడం కానీ అంచుకోవడం కానీ వద్దని. ఓకే అన్నారు. వీళ్ళ మాట్లాడతారు. మధ్యాహ్నం నాకు భయంకరమైన కోపం వచ్చిందని ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోలు చూడండి, ఇంత కోపంగా మాట్లాడలేను. ఎందుకంటే నాకే చిరాకు అనిపిస్తుంది వాళ్ళు ఆ మాట అంటుంటే, టీం ప్లేయర్గా గౌతమ్ లేడు అంటుంటే. ఎందుకంటే వీళ్ళు లీడర్గా యష్మి కావాలంటే యాక్సెప్ట్ చేశాడు, అప్పుడు టీం ప్లేయర్గా ఓకే. ఎందుకంటే యాక్సెప్ట్ చేసి క్విక్ మనకు ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత మళ్ళా ఒక అడుగు అతనికి అన్యాయం అంతా అతనికి చేసి నాకు బాగా కాలేదు ఎప్పుడైనా కూడా, నువ్వు ఒకడికి నష్టం కలిగించి వాడు నీకు నష్టం కలిగించినట్టే రివర్స్ కేసులు వేసేది, రివర్స్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసా, అలాంటి జోలు చూస్తే ఎక్కడ కాదు. వీళ్ళు చేసింది అదే. ఆ టీంలో ఉన్నప్పుడు నష్టం జరిగింది గౌతమ్ కృష్ణకి, తన కంటెండర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కంటెండర్ చేయకుండా తీసేసి వీళ్ళు మళ్ళీ నామినేషన్కి అదే రీజన్తో చెప్తారు. ఎన్ని దెబ్బలంటే, ఎన్ని అవమానాలంటే గౌతమ్ కృష్ణకి ఎలివేషన్ కాదు, ఏం కాదు, జరిగింది చెప్తున్నా. ఆ రెడ్ టీంలో ఉంటూ వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళ కోసం ఎర్రిపప్పు అయితే గౌతమ్ కృష్ణ, దానికి గౌతమ్ కృష్ణ అందరి ముందు చెప్పండి, యష్మి ప్రేరణ చెప్పండి, నా వల్లే కదా కోప్పడి వచ్చేసాడు నిఖిల్ అంటే, ప్రామిస్ నాకు గుర్తులేదని ఆవిడ నన్ను ఇన్వాల్వ్ చేయదు రావు గారు అనేసి ఈవిడ అనేసి పక్కకి వెళ్ళి తింటా నువ్వు గౌతమ్ వల్లే వచ్చావు లేదు, నేను అక్కడ చెప్పలేదు కానట, అక్కడ చెప్పని తెలుసు, నిఖిల్ కూడా అంటాడు, నువ్వు చెప్పని తెలుసు, చెప్పరు మా ఇద్దరు అనేసి కూడా అంటాడు. వీళ్ళు మీ ప్లాన్ కోసం నీ కోసం మీరు అంతలా అరిచింది నిజం అనుకోని, పాపము మీరు తిట్టింది కదా అంత నిజం అనుకొని స్టాండ్ తీసుకుంటారు అనుకోండి, స్టాండ్ తీసుకోవాలా. మీరు టీం వర్క్ గురించి, టీం ప్లేయర్ గురించి మాట్లాడుకుంటున్నారా? మీ టీంలో వాడికి స్టాండ్ తీసుకోవడం తెలీదు, మీ టీంలో వాడిని అంటే మీ టీం వాళ్ళని అప్రిషియేట్ చేయడం తెలుసు, మీ టీం వాళ్ళని భుజం తట్టడం తెలీదు, మీరు టీం వర్క్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీ టీంలో మీరు ఉంటూనే అవతల వాళ్ళ టీంకి సపోర్ట్ చేసిన మీరు టీం వర్క్ గురించి మాట్లాడుతూ నామినేషన్ పాయింట్ తీసుకొస్తారా? బుద్ధి లేకుండా. అరే ఆయన ప్రపంచంలో ఏ ఎదవరా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు? దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ప్రేరణ గారు టీం వర్క్ ఏదైతే గౌతమ్ కృష్ణకి లేదంటారో, నేను మధ్యాహ్నం కూడా చెప్పా, సుప్రీంకోర్టుకి వెళ్ళి 100 మంది లాయర్లుగా నువ్వు వాదించినా కూడా దాంట్లో వాళ్ళు 1% కూడా గెలలేరు. ఎందుకంటే మొత్తం వాళ్ళే తప్పు ఉంది. రెడ్ టీంలో జరిగిన మొత్తం పెంట అందరికీ వాళ్ళిద్దరే కారణం. గౌతమ్ కృష్ణనే బలయ్యాడు, గౌతమ్ కృష్ణకే నెగిటివ్ అయింది, గౌతమ్ కృష్ణకే మైనస్ అయింది, ఎక్కడ కలిసి వచ్చింది లేదు. కంటెండర్ అయ్యేటప్పుడు తీసి పక్కన వేశారు, ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఏం మనుషులు రా ఆయనరా. నేను ఇంకా ఇంతకుమించి చెప్పలేనండి. ఇంకా ఇది వర్స్ట్గా బిహేవ్ చేశారు. గౌతమ్ మీరు కన్ఫ్యూజ్ చేశారు తప్ప నేను కన్ఫ్యూజ్ కాదు. మీరే మైక్రో మేనేజ్మెంట్ చేశారు. నువ్వు ప్రతిసారి ఇరిటేట్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు. మీ ఇద్దరు ఆడినప్పుడు మీ ఇద్దరు ఏం ఆడుకోలేదు. మీ ఇద్దరు ఆడినప్పుడు ఒకరికొకరు ఏం అనుకోలేదు. ఎందుకంటే బిడ్డల గేమ్లో ఎట్ట దూకమంటే ఎట్ట దూకారు, ప్రపంచం ఎంతది. వాళ్ళు మాత్రం ఏమనుకోలేదు, వాళ్ళని నామినేట్ చేసుకోలేదు. నన్నైతే అంటారా? ఒకటే వ్యక్తిని పట్టుకుని నీ వల్లే అంటే ఎలా ఉంటుంది అన్నారు ఆ వీక్ అంతా. అయినా కూడా కామ్గానే ఉండిండు. నేను ఎప్పుడు చెప్పే వీడియోనండి, నబీల్తో అంటది, బిడ్డలకి ఓడిపోయాం కదా, ఇప్పుడు గౌతానికి ఇచ్చినంటే మనకు ఒక కారణం దొరికింది తీసేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇంకా టీం ప్లేయర్ అని అనుకుంటారా? అసలు మెగా ఆ టీం లీడరే నా టీంలో వ్యక్తిని ఎలా తీసేయాలో తప్పులు ఎతకడానికి ట్రై చేస్తే వాళ్ళకి టీం వర్క్ ఉందనే. నెక్స్ట్ సరికి ప్రేరణ కావాలని చేసామని లేదు, ఆ గేమ్లో ఫోకస్ లేదు గౌతమ్. ఇంకేం తప్పులు కనిపించలేదా మీ ఫ్రెండ్ మీద? అనకూడదా, నామినేట్ చేయకూడదు మీ ఫ్రెండ్ని? ఎందుకంటే ఫేవరెటిజం గ్రూపిజం అదే. ఫ్రెండ్ ఎందుకు చేయకూడదు? ఆవిడ కూడా ఉన్నాయి, ఆవిడ తప్పులు చెప్పడం మీద నామినేట్ చేయొచ్చు కదా, ఆయన చేయరు. అదే గౌతమ్ కృష్ణ పర్ఫెక్ట్గా మాట్లాడాడు. తర్వాత సరికి మెగా చీఫ్ అయ్యాక ఒక లీడర్ లాగా కానీ ఒక రకంగా కానీ ఇరిటేటెడ్గా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా 100కి 1000% రైట్. అందరూ యాక్సెప్ట్ చేయాల్సినది. హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఇందాకే లైవ్లోనే ఒక వీడియో చూశాను, యష్మి గారు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు పిల్లలు మెగా చీఫ్ అయిన తర్వాత. ఇంకా మనం ఏం మాట్లాడతాం?
తర్వాత సరిగ్గా అయిపోయిందండి. అటాక్ చేసావు, డిఫెండ్ చేసుకో, అటాక్ చేస్తున్నావు ఏంటి అంటే నేను అంతే మాట్లాడతాను, అటాక్ ఏముంది నా పాయింట్ నేను చెప్పుకోవాలని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత చాలాసేపు ఒక అరగంట జరిగిందండి వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారి లాగా అనే ఇమిటేషన్స్, ఆ ఓవర్లు అన్నీ చేసాడు గౌతమ్. అటు తిప్పి ఇటు తిప్పి ఇంకొక మాట కూడా అంటాడు, నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఊరికే, ఎవరు పృథ్వీ వీళ్ళందరూ నవ్వుతూ ఉంటే నవ్వండి నవ్వులే నువ్వులే అవుతాలే చూస్తారు అనేసి అంటాడు. బాగుంది అది లేపేస్తారు. సో తర్వాత తేజ అండి, నిఖిల్ బేస్ పట్టుకుని తేజాని వేసాడు. తేజాని వేసినప్పుడు తేజకి చెప్పిన పాయింట్లు ఏం లేదు, సింపుల్. మొన్న ప్రక్రియను అవమానించావు, దానికైనా నామినేట్ చేస్తున్నా. ఆ ప్రక్రియను అవమానించినందుకు ఎందుకు చేస్తానంటే నువ్వు పృథ్వీ కూడా ప్రక్రియను అవమానించడేసి నామినేట్ చేశావు కాబట్టి. ఇక్కడ నిఖిల్ పాయింట్ రైట్ అండి, ఎందుకంటే టేస్టీ తేజ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన పాయింట్, మంచి పాయింట్, దాని మీద నామినేట్ చేయొచ్చు. కానీ నిఖిల్ లాంటి ప్లేయర్ ఇలాంటి చిన్న పాయింట్తో నామినేట్ చేసినప్పుడు అతని ఆట ఎలివేట్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ వీక్ చేసింది ఎవరు, ఎస్పీ గారికి దగ్గరగా ఉండే రీజన్. ఈ వీక్ చేసింది ఎవరు, పృథ్వీకి టైమర్ ఏమైనా ఆగిపోయింది చూడరా. ఈ వీక్ చేసింది ఎవరు, పృథ్వీకి దగ్గరగా ఉండే రీజన్. అతని పాయింట్ ఏది అనేది పాయింట్ చేయొచ్చు, ఎలివేట్ అయ్యే పాయింట్ కాదు. కానీ స్టిల్ నామినేట్ చేయదగ్గ పాయింటే. నామినేట్ చేశాడు, నిజంగానే బాగానే ఆర్గ్యూ చేశాడు, అంతా బాగుంది. కానీ టేస్టీ తేజ ఎక్కడ చేసినా ఇదేంటంటే, టేస్టీ తేజ ఒకటే, ఈ నామినేషన్ కంటే నాకు యష్మి గారిని నామినేట్ చేసింది బాగా నచ్చింది. ఈ నామినేషన్ కూడా ఓకే. ఇది ఎందుకు ఓకే అనిపించింది అంటే, ఇక్కడ నాకు ఒక పాయింటే అర్థం కాదు, అది ఎందుకో నేను యాక్సెప్ట్ చేయట్లేదు. అందరికీ యాక్సెప్ట్ చేస్తున్నారు, నేను సోషల్ మీడియాలో చాలా చోట్ల చూసినా, అందరూ అది మంచి పాయింట్ అంటున్నారు. నాకేమంత పెద్ద పాయింట్ అనిపించలేదండి. ఎందుకంటే టేస్టీ తేజ నామినేట్ చేసింది నువ్వు తప్పు చేసావని. తేజ ఏమంటాడు, నేను తప్పు చేసి యాక్సెప్ట్ చేశాను, దట్ ఈస్ ఓవర్. దాంట్లో ఆర్గ్యుమెంటే అవసరం లేదు. కానీ తేజ ఏం చేశారంటే వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశాడు. క్లియర్లీ విజిబుల్ అది ట్రిగ్గర్ చేయడానికి, వాళ్ళ నుంచి ఏదో వాళ్ళ గ్రూప్ గేమర్ రాబట్టడానికి తెలివిగా ట్రై చేశాడు. ఆ ట్రాప్లో వాళ్ళు పడ్డారనేది, వాళ్ళ స్మార్ట్ గేమ్ ఆడలేకపోయారు అనేది నా ఉద్దేశం. ఎవరు, నిఖిల్, పృథ్వీ, యష్మి గారు. అంతేగాని ఓవర్ తప్పు కాదు, వాళ్ళు స్మార్ట్ గేమ్ ఆడి ఉండాల్సింది. ఏముంది, అరే బాబు నిన్ను నామినేట్ చేస్తాను, నీకెందుకు నేను ఎన్ని చెప్పాలా, యష్మి తప్పు చేసిందా లేదంటే చేసింది అని చెప్పడానికి, చేసింది రాదు నేను చెప్తే పక్కన చెప్తాను, ఇక్కడేం చెప్తారా నామినేషన్ చేసి, నువ్వే కదా చెప్పింది ఫ్రెండ్ నామినేట్ చేయొద్దని అని చెప్పుకుంటుంటే లాజికల్గా అయిపోయింది తేజది. అలా చెప్పకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వెళ్తే చేసిందా లేదా పెద్ద పెద్దగా అరుచుకొని ఒకనొక టైంలో చేయలేదురా, నీ తప్పు లేదురా, ఆ పిల్ల తప్పు లేదు అనగానే అప్రూవ్ అయింది, ఓకే తప్పు చేయలేదు ఒప్పుకున్నామని జనాల ముందు ఏదో పెట్టాలని ట్రై చేశాడు టేస్ట్ తేజ. అక్కడ వరకు బాగుందండి. నిఖిల్ది అందరిది బాగా మాట్లాడుకుని, నిఖిల్ కూడా బాగానే మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఇల్లాజికల్ పాయింట్ టేస్ట్ తేజ విషయంలో, నా విషయంలో. ఎందుకంటే ఇతను తప్పు చేసావని ప్రూవ్ అయినప్పుడు సెకండ్ వ్యక్తి కూడా చేసావు కదా, నువ్వు కూడా చేసిన తప్పే కదా, నువ్వు కూడా చేసిన తప్పు కదా అనే పాయింట్ అంటున్నాడు. అసలు అవతల వ్యక్తి చెప్తాడు నాకేం అవసరం అని. నిజంగానే ఏం అవసరం, నీకున్న పాయింట్ ఏంటి నామినేట్ చేయడానికి. నేను నామినేట్ చేశాడు, నిన్ను నామినేట్ చేసినప్పుడల్లా ప్రతిసారి అందరూ నువ్వు బాగాలేదంటే విష్ణు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగాలేదు, బాగా ఆడలేదు అని అందరికి చెప్తారా. అది పెద్ద పాయింట్ కదా అని అనిపించింది టెస్ట్ ఇది. కానీ ఓవరాల్గా ఆ తెలివిగా బిహేవ్ చేశాడు. అది కూడా నాకేమనిపిస్తుంది అంటే చాలా ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. అది ఒక్కోసారి తిప్పి కొట్టే అవకాశం ఉంది, బెడిక్స్ కొట్టే అవకాశం కూడా ఉంది. అది ఎందుకంటున్నా అంటే తేజకి ఇంత సీరియస్ కావాలి ఎప్పుడు. ఈ పర్టికులర్ టైంలో ఎందుకు అయ్యారంటే కొంచెం బ్రెయిన్ గేమ్ బాగా ఆడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ రాదని బిగ్ బాస్ చెప్పడం 100% వస్తుందని టేస్ట్ తేజ తెలుసు. అది కూడా ఓవర్ ఎమోషనల్ ఎపిసోడ్ రాబోతుంది అనేది కూడా టేస్ట్ తేజ తెలుసు. దాంతోపాటుగా బాగా ఆడుతున్నాడు అనేసి అతనికి తెలుసు. బిగ్ బాస్ కూడా నాగార్జున సార్ కూడా పొగుడుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఎపిసోడ్లో మంచి తప్పు అతను లేదు. క్లియర్గా అతని కళ్ళ ముందు అతను ఏదైతే అనుకున్నాడో అదే కదా వాళ్ళు చేశారు. వీకెండ్లో నిఖిల్కి వద్దని కూడా నిఖిల్కి లేదు, యష్మి ఇవన్నీ చేసిందని చూసుకొని తెలివిలోడు కాబట్టి నా తప్పు లేదు ఆడియన్స్లో అనేది గట్టిగా పసిగట్టే ఈరోజు ఓవర్ ఫైర్ అయ్యాడు. ఇది ఒక్కొక్కసారి ఇట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైనా మెడిచుకోవచ్చు, మళ్ళీ ఇంకా హైలైట్ కూడా వెళ్ళచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళు ట్రిగ్గర్ చేయాలని చూస్తారు. వాళ్ళు క్లియర్గా ట్రిగ్గర్ అయ్యి ఫెయిల్ అయిపోయారు. ఎంత ట్రిగ్గర్ అయ్యారంటే నవ్వుతూ రావడం, యష్మి గారు రావడం, పృథ్వీ రావడం, నిఖిల్ రావడం, ముగ్గురు కలిసి పైకి వస్తే మాట్లాడడం అనేది ఏదైతే జరిగిందో అది నెగిటివ్ వాళ్ళకి. ఎందుకంటే ఒకరు మాట్లాడుతుంటే ముగ్గురు ఎందుకు వచ్చారు, ఆ ముగ్గురు ఎందుకు వచ్చారంటే ఇతను ఫస్ట్ తీసుకొని వచ్చాడు. ముగ్గురు కలిసి ఆడుతున్నారా అని వాళ్ళ పేర్లు దారానికి భయపడతాం అనేసరికి వాళ్ళు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే దమ్ముంటే చెప్పని. అక్కడ నాకు నచ్చల. పృథ్వీ ఎందుకు దమ్ము అంటూ ఉంటాడు. ఈ దమ్ము మనోడి కాడ ఉండుంటే ఫౌల్ గేమ్ ఆడతాడా, ఈ దమ్ము మనోడి కాడ ఉండుంటే నబిల్ తీసుకొని అంటే చిన్నగా ఎందుకు చెప్పడం, దమ్ముంటే పెద్దగా చెప్పకూడదు. మరి దమ్ముంటే అబద్ధం ఎందుకు చెప్పడం, నబిల్ నేను పంపించాను నిఖిల్ నా ఒప్పుకోవచ్చుగా, దమ్ము గురించి చిత్రం మాట్లాడతాడు. ఆ దమ్ము గురించి అనగానే సీజన్ 2లో కుటుంబం గురించి మాట్లాడొద్దు, నేను ఎంత ఫేమస్ అయిందో దమ్ము గురించి ఎందుకు మాట్లాడదని ఫుల్ ఫైర్ అయ్యాడు. దమ్ము గురించి ఎందుకు భయా అనేది భయంకరంగా ఫీల్ అయ్యాడు, ఫుల్ సీరియస్ అయిపోయాడు. ఆ తర్వాతసరికి నెక్స్ట్ ఇంకా ఉందా ఒకసారి అండి, ఎంత పెద్దది. ఎవరా ముగ్గురు చెప్పండి. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎవరైతే వచ్చారో ఆ ముగ్గురే భయ్యా. దమ్ము గురించి నీకు ఎందుకని లాస్ట్లో పెద్దగా అరుచుకోండు. ఇంకా దమ్ము గురించి మాట్లాడితే మాత్రం ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వెళ్ళి చూసుకో ఎవరి పేరు చెప్పానో లేదు, చెప్పినా నేను. ఆ తర్వాతసరికి
గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా పృథ్వీ ఏమనంటే నీకు నేమ్ చెప్పే దమ్ము లేదు, నీకు దమ్ము లేదు పెద్ద తేజ ఆల్రెడీ చెప్పా, ఇంకోసారి దమ్ము గురించి మాట్లాడితే మాత్రం బాగోదు. అయిపోయింది, ఇంక గట్టిగా అరుచుకున్నారని. ఆ దమ్ము గురించి మాట్లాడేంత సీన్ అసలు అవసరం లేదు, అతను మాట్లాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ముగ్గురు అని చెప్పినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ముగ్గురు అంటే ఇప్పుడు ఎవరైతే మధ్యలో వచ్చి మాట్లాడో వాళ్ళు ముగ్గురే. టట్టు టేస్టీ తేజ్ అని తక్కువ అంచనా చేస్తూ టేస్టీ తేజ్ మాట్లాడుతూ కూడా ఎక్కిలి నవ్వులు అవుతావు అన్నట్టు అనిపించింది పృథ్వీరాజు. మీకు ఎంతమంది కనిపిస్తుందో లేదు తెలియదు. ఇంకా అని గ్యాప్ వచ్చిందండి, నామినేట్ చేశాడు. నిఖిల్ నామినేట్ చేయదగ్గర రీజనే, దెర్ ఈజ్ నో డౌట్. కానీ టేస్టీ తేజ వాళ్ళని ట్రాప్లో పడేయడంలో ఫుల్ సక్సెస్ అయిపోయాడు. తర్వాత వచ్చేసరికి గ్యాప్లో గౌతమ్ వాంటెడ్కి క్లాప్స్ అండ్ గౌతమ్తో చెప్తున్నాడు అవినాష్ వాంటెడ్గా క్లాప్స్ కొట్టడం, దమ్ము లేదు అనడం, ట్రిగ్గరింగ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటా ఉన్నారు. నిజమే, నబీల్ కూడా అవును. తర్వాత నెక్స్ట్ బ్రష్ గౌతమ్ పట్టుకున్నాడండి. గౌతమ్ పట్టుకుని మల్టిపుల్ రీజన్స్ అని చెప్పి పాయింట్లు చెప్పాడు. లైవ్లో ఇంకా బాగా చెప్పాడు. ఇక్కడ చెప్పినవి ఏమిటంటే ఇండివిజువల్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడు, 1000% రైటు. ఇంకా నేను పసిగట్టి ఫ్యాక్ట్స్ ఇప్పుడు పచ్చిగా చెప్పేస్తా. బస్తాల టాస్క్లో కడియం ఉండేదండి. ఇది ఎందుకు చెప్పానంటే ఎపిసోడ్లో పర్ఫెక్ట్గా లేదు. కడియం ఉండేదండి, అది తగులుతూ ఉండదు, మెడక్కిడికి తగులుతూ ఉంటుంది, అది అవుతూ ఉంటుంది. కానీ తన వల్ల వేరే వాళ్ళు తగ్గితే ఓకే, కానీ తనకు తగిలితే మాత్రం ఫీల్ అవుతాడు. ఎందుకనంటే నిన్న టాస్క్లో చూడండి, ఆ బస్తాల టాస్క్ అది చూసారా, అది వేసుకదే కొంచెం వేసేది చిన్న బస్తాలు. ఆ టైంలో తగలకపోయినా తగిలినట్టుగా పెద్దగా గౌతమ్ మీద తెచ్చాడు, నబీద్ మీద నడిచాడు. సో ఇతనైతే ఇలా చేస్తాడు, అతనైతే ఫిజికల్ అని మాత్రం కనపడదు. ఎన్నిసార్లు ఎన్ని ఫిజికల్ అవ్వలేదు అనేది సూపర్ పాయింట్. దాని తర్వాత ఇది ఇక్కడ వచ్చినప్పుడు నేను అనింది, బిగ్ బాస్ టీం నేను ఏం అనలేదు పృథ్వీని, ఎక్కడ వీడియోలు ప్లే చేయలేదు, ఫౌల్ గేమ్ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు నబీల్ ఇతను నామినేట్ చేస్తాడు, పృథ్వీని నామినేట్ చేసినప్పుడు గౌతమ్ అది ఆ పాయింట్లు కూడా నామినేట్ చేస్తాడు. అవన్నీ చేయలేదంటే అక్కడ ఏం జరగలేదు. అది అంత పార్షియల్గా ఉన్నారు. తర్వాత సరికి పక్కన వాడికి డిస్రెస్పెక్ట్ చేయడం అలవాటు. ఆదిత్య గారిని అన్నారు, అసలు అవినాష్ని రేగి అన్నారు. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి, అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుని నామినేట్ చేస్తున్నాడు. కానీ పృథ్వీ నేను వాళ్ళని యాజ్ ఎ ఫ్రెండ్గా అనుకున్నా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే విష్ణుప్రియ అండ్ యష్మి గారు. ఎందుకు పక్కన వాళ్ళ డెసిషన్ డిస్రెస్పెక్ట్ చేస్తామనే దానికి వాళ్ళని ఫ్రెండ్గా అనుకుని వాళ్ళకి సలహా ఇచ్చారనక. ఎన్ని రోజులండి ఈ ఫ్లిప్ గేము, ఈ ఫౌల్ గేమ్లు, ఈ రకంగా అబద్ధాలు చెప్పడం. అతను ఫ్రెండ్ అనుకొని ఇవ్వలేదండి. ఆ వీక్ అంతా నబీలు ఇతను ఆడిన ఆటంతా వీక్ ప్లేయర్కి ఇవ్వాలి, వీక్ ప్లేయర్ లాస్ట్కి రావాలనే ఇచ్చారు. వీళ్ళు వీక్ ప్లేయర్గా కన్సిడర్ చేసే వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఫ్రెండు నువ్వు ఓడిపోతే ఎట్లా అని అంటాడు. రెండు సార్లు 2-3 మాటలు మారిస్తే జనాలకు అర్థం కాదనుకుంటారు ఏంటండి. ఒకటి వచ్చి ఫ్రెండ్ అని ఒక పక్క చెప్తున్నాడా, మళ్ళీ యష్మితో నువ్వు గౌతమ్కి ఇస్తే నబీల్కి ఏమైనా ఎఫెక్ట్ అయితే నబీల్ నీకు ఇచ్చాడు కదా వాడికి ఎఫెక్ట్ అయితే అంటే ఏంది, గౌతమ్కి ఇస్తే గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని వాళ్ళే అంటున్నారు. మీరు వీక్ ప్లేయర్ కాబట్టి ఇచ్చా, మీరు మళ్ళీ స్ట్రాంగ్కి ఇస్తే ఎట్లా అని మళ్ళీ ఫ్రెండ్ అని ఇచ్చినా అంటారు. 2 మాటలు మాట్లాడతారు, ఎవరికి అర్థం కాదు. తర్వాత సరికి ఆ వీక్లో వాళ్ళు జెన్యూన్గా లేరండి అసలు. నెక్స్ట్ దీనికి వాదించడం స్టార్ట్ చేయడు గౌతమ్. అప్పుడు విష్ణు 5 మెంబర్స్ని చేయొచ్చు అన్నప్పుడు 5 వరల్డ్ కార్డ్స్ని చేయమని కూడా టెస్ట్ చేసావు. దీనికి కూడా ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తారండి. పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవతల లేదా అన్నది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, అవతల వాళ్ళకి ఉండాలి కదా అంట. ఓకే మంచిదండి. మా క్లాన్ వల్లే ఆ పొజిషన్ వచ్చింది కాబట్టి మాకు సపోర్ట్ ఉండాలి అనేది అడిగాం. అంటే మీ క్లాన్ వాళ్ళ సపోర్ట్ వస్తే ఈ రీజన్స్ లేకపోయినా వాళ్ళకేసి ఆవిడ ఎరుపప్పు అయిపోవాలి. ఆ రోజు ఆవిడ వెళ్ళి బాధపడింది. వీళ్ళందరూ ఎరుపప్పలు చేస్తున్నారులేండి, విష్ణుప్రియ కావచ్చు, యష్మి గారు, ప్రేరణ, ఎవరైతే సపోర్ట్ తీసుకుని ఆ టైంలో ఎవరైతే బాగా మాట్లాడతారో వీళ్ళు నిజంగానే అగైన్స్ట్ అయ్యారులేరా, వాళ్ళంటే కోపంతోనే మాట్లాడుతున్నారు మన ముందు అని కూడా మాట్లాడారనుకో, రేపు ఉదయానికి మళ్ళీ వాళ్ళు కలిసిపోయి వీళ్ళని ఎరుపప్పలు చేస్తున్నారు. చాలా సిచ్యువేషన్ జరిగినాయి. ఆ రోజుసరికి ఇన్ఫ్లుయెన్స్ కాదండి, అది క్వశ్చన్. ఎందుకు చేసామని క్వశ్చన్ చేశానంట. క్వశ్చన్ చేయలే, వార్నింగ్ ఇచ్చాడు ఆయన, క్వశ్చన్ కాదు. నెక్స్ట్ ఆ కడియం చెప్తే తీసేసి ఉన్నాడు కదండి. నేనే కాదు ఇప్పుడు కడియం చెప్తే మిమ్మల్ని ఆపడానికి నేనే చాలండి, మిమ్మల్ని పట్టుకోవడానికి కడియం ఎందుకు అనగానే గౌతమ్ ఈ ఆర్గెన్సే నిన్ను పట్టుకోవడానికి కడియం అవసరం లేదు అనేది కూడా నాకు నచ్చలేదు. నాకు అది కూడా ఒక రీజన్. ఈ ఆర్గెన్సే నేను చాలు అన్నట్టుగా కడియం. పృథ్వీ అఫ్కోర్స్ బ్రో నేను చాలు కదా. గౌతమ్ నువ్వు రైజ్ అయ్యి బెదిరించేదానికి ఎవరైనా భయపడుతున్నావు, నేను భయపడను. మంచి వార్నింగ్లు ఇచ్చాడు. దాంతోపాటుగా పృథ్వీ ఓడిపోయి విక్టింగ్ కార్డు వాడుతున్నట్టు ఉంది. ఇది ఆ టాస్క్లో బస్తాల టాస్క్లో ఓడిపోయి విక్టింగ్ కార్డు వాడినట్టు ఉందని. గౌతమ్ నువ్వు ఫస్ట్ నుంచి హట్ చేయవు, మనుషుల్ని హట్ చేయవు. నేను ఎప్పుడు హట్ చేయను అనేసి అంటాడు. మనుషుల్ని హట్ చేయవు, గ్రూప్ గేమ్ ఆడవు, ఇవన్నీ ఆడవు కదా, ఆడవు. ఓకే స్ట్రాటజీ చేస్తున్నావు కదా, నువ్వు గనక ముట్టుకుంటే అని అలాంటివి వాటికి నేను భయపడను. నువ్వు కనుక ఇలా ముట్టుకుంటే అవినాష్ అన్నావు కదా, ముట్టుకుంటే నేను వస్తానని ఇలాంటి వాటికి ఊరైన భయపడుతుంది, నేనేది భయపడను. నీ ఉద్దేశంలో నువ్వు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, నువ్వు ఫిజికల్గా ఎవరిని హట్ చేయట్లేదు కదా, అంతే కదా. దానికి క్వైట్ ఆపోజిట్గా నువ్వు ఉన్నావు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, మనుషులను హట్ చేస్తున్నావు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అవి నా నామినేషన్ ఇదని అరాచకమైన పాయింట్లు చెప్పాడు స్వామి. లైవ్లో మిస్ అయిన పాయింట్లు చెప్తానండి. ఎంత లాక్ చేశాడో, ఎంత బట్టబయలేందో గ్రూప్ గేమ్ అనేది చూడండి. లైవ్లో ఏం చెప్తుంటే ఇప్పుడు
నాకు టేస్ట్ తేజ ఉన్నాడండి. గ్రూప్ గేమ్ అంటే ఏంటని చెప్తుండ్రు. నేను టేస్ట్ తేజ లాస్ట్ ఇయర్ ఉన్నాము. అప్పటి నుంచి నేను కంటిన్యూ అవుతున్నాను. మంచి ఫ్రెండ్స్ బయట. ఇక్కడికి వచ్చిన తర్వాత రే తేజ వాళ్ళని నామినేట్ చేయి, వీళ్ళని నామినేట్ చేయని ఎప్పుడు చెప్పలేదు అంటే వెంటనే ఒక్క సెకండ్ కూడా తనుకోండా. నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎవరికి చెప్పలేదు నామినేట్ చేయమని వాళ్ళకి వీళ్ళకేనంటే కరెక్ట్గా 15 నిమిషాల ముందు చెప్పొచ్చుంటాడు. వాళ్ళని నామినేట్ చేయి, నవీల్కి, తేజకి, రోహిణికి అని. వెంటనే అబద్ధం చెప్తున్నాడు. ఏంటి ఇంత సిల్లిగా ఎట్లా అబద్ధం చెప్తున్నావు? పృథ్వీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసరికి నన్ను బూతులు తిడతా ఉంటారు. ఏరా నువ్వు పృథ్వీ మీద కోపం అని. మీ కంటెస్టెంట్ అక్కడ క్లియర్గా అబద్ధాలు ఆడుతుంటే కోపం అని అంటారు. నేను తిట్టినాను పృథ్వీ గారిని. ఉన్నది చెప్తే కూడా అంటే అక్కడ అన్నీ మర్చిపోయి మూసుకొని చెప్పాలన్నమాట. అంత క్లియర్గా బయట దొరికిపోయిండు. అది చాలామంది మీమ్స్ కూడా వేస్తున్నారు. నేను చెప్పిన తర్వాత కొంతమంది మీమ్స్ కూడా వేస్తున్నారు. దాని రిలేటెడ్ మీమ్ రిలేటెడ్ నేను చదివి వినిపిస్తాను. నేను ఆ మీమ్ అనవసరంగా నేను వెనక్కి ఆ మీమ్ మీకు వినిపిస్తానండి. ముగ్గురు కలిసి ఆడడం, నలుగురు కలిసి ఆడడం లేదు. నువ్వు ఇన్ని డేస్ నుంచి వీళ్ళు నా ఫ్రెండ్స్ అప్పుడు నవీల్ ఆడతాడు. తేజ గారు నాకు లాస్ట్ సీజన్ నుంచి బాగా ఫ్రెండ్. ట్రావెల్ అయినాం. దాని తర్వాత బయట సౌండ్స్ ట్రావెల్ అయినాం. అంత మాత్రాన నేను తేజ గారికి అరే నువ్వు మధ్యలో నేను ఊ అని ఎందుకంటే కన్ఫ్యూజ్ అవద్దు. నేను ఊ అనకుండా ఉంటే స్ట్రైక్లు వచ్చేసి ఛానల్ పోద్ది. కాబట్టి ఆ ఊ అంటూ ఉంటారు. మీకు అర్థమయ్యేటట్టుగా ఏమంటారంటే తేజ నేను అంత ట్రావెల్ అయినా వీడికి నామినేట్ చేయరా వాడికి నామినేట్ చేయరా అని నేను అన్నాం అనేసి అంటాడు. దానికి చూడండి అది వాడికి. అవును, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏ ప్లేయర్ నైనా నీ వరకు వచ్చినప్పుడు నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకుని ఇష్టం. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? నేను తేజకి ఎవరు నామినేట్ చేయి చెప్పాను అని చెప్పాను. నేను చెప్పాను బ్రో. నేను ఎందుకు చెప్తావు? ఎవరికి నామినేట్ చేయమని చెప్పడంట. ఇప్పుడు చూడండి నామినేషన్ రావాలి ఏదో ఒకటి ప్లీజ్ చేసి ఏం యూజ్ ఆడతాడు. అదిగో అది డిస్కస్ చేసుకున్నారా చేయలేదు అంటాడు. 5 నిమిషాల క్రితమే మళ్ళా. అది అంత గ్రూప్ గేమ్. అంత లిటరల్గా అబద్ధం చెప్తున్నాడు బిగ్ బాస్. ఎన్ని టెలికాస్ట్ చేయడు. ఏం చేద్దాం, ఇది అయిపోయిందండి. ఇంకా అంతకు మించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్గా దొరికిపోయింది. పర్ఫెక్ట్గా మాట్లాడాడు. ఈరోజు ఎపిసోడ్లో ఒకరు మొగుడు ఒకరు రంకు మూడు వాళ్ళకన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరికి? అబ్బాయిలకి. నేను చెప్పేది అంత హైలైట్గా మాట్లాడారు టేస్టీ తేజ అండ్ వీళ్ళిద్దరు. దాంతోపాటుగా ఈ రోజుతో ఇంకా చెప్తాను, పతనం గురించి కూడా చెప్తాను. తేజ పట్టుకున్నాడండి. తేజ పట్టుకుని యష్మి గారిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు ఏతున్నాయో సూపర్. అది ఆల్రెడీ నేను ఎపిసోడ్లో చెప్పిన పాయింట్లే అక్కడ చెప్పాడు. వాళ్ళ మదర్కి సారీ చెప్పి తేజకి అన్ని కంటెంట్ బాగా తెలుసండి, స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఈ కంటెంట్ ఓవర్ కంటెంట్ ఇచ్చేటప్పుడు ఒకసారి నెగిటివ్ అవుతుందేమని అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ మదర్కి సారీ చెప్పడం. కంటెస్టెంట్స్ కూడా థ్యాంక్ యూ అండి. ఎప్పుడు కూడా నాకు ఏకాభిప్రాయాలు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సపోర్ట్ చేశారు నెగిటివ్ అయినా కానీ మీ వల్లే నాకు ఫ్యామిలీ వీక్ మిస్ అయింది. ఓకేలేండి, గుర్తు చేయడం మళ్ళీ. సో రీజన్ ఏం చెప్పాడంటే మొన్న సూట్ కేసు దాంట్లో అదేం నాకు పట్టించుకోవట్లేదండి. సూట్ కేసుది ఓకేలే అని చెప్పేసి ఎగ్ టాస్క్లో నేను ఎగ్ పెడదామనేసి ఎగ్ పెట్టడం నా తప్పే అండి. నెక్స్ట్ యష్మి పెట్టడం కూడా నీ తప్పు కదండి అనే పాయింట్ చెప్పి, కానీ వీకెండ్లో నువ్వేం చేసావంటే యష్మి నబీల్కి ఇచ్చారు. సేమ్ అండి. ఏం చెప్పారంటే ఇక్కడ ఏం చెప్పావు? నిఖిల్ని నేను వేస్తుంటే ఆపావు. కానీ అక్కడ వీకెండ్లో నువ్వేం చేసావు? మళ్ళీ నిఖిల్కి కూడా నబీల్కి కదా ఇచ్చావు. మరి అక్కడ నేను చేసిన రైట్ అనే కదా నీ ఉద్దేశం. మరి అది ఇక్కడే ఒప్పుకొని ఉంటే నిఖిల్ చేసినవాడు కదా, అక్కడ అంత పెంట అయ్యేది కదా అనే వ్యాలిడ్ పాయింట్తో నామినేట్ చేశాడండి. ఈ పాయింట్ అర్థం కాక యష్మి నేనేం మాట్లాడానో క్లారిటీ ఉందా నీకు? వాడికి పిచ్చిగా మాట్లాడుతున్నాయని బయట మాట్లాడుకుంటా ఉంది. తర్వాత తేజ ఇంకోటి, ఆ రోజు రోహిణి గారి ఎఫర్ట్స్ కనపట్లేదు అని అన్నారు. అది నాకు నచ్చలేదండి. అందరి ఎఫర్ట్స్ ఒకలాగా ఉండవండి, సేమ్ లాగా ఉండవు, అలా కంపేర్ చేయొద్దండి అనేసి అన్నాడు. ఈ పాయింట్ అంత హైలైట్ పాయింట్ కాదు, కొంచెం డెప్త్గా ఆలోచిస్తే కొంచెం మంచి పాయింటే. అంటే ఎలా? కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుకుంటారు, ఎవరి స్థాయికి వాళ్ళ ఎఫర్ట్స్ అని. ఇప్పుడు టేస్టీ తేజ నిఖిల్ అంత ఎఫర్ట్స్ పెట్టమంటే ఎట్లా పెడతాడు? టేస్టీ తేజ సూపర్ ఎఫర్ట్స్ రా అని మనకు అర్థమైపోద్ది, కనపడిపోద్ది. ఆ బాడీలో అలసిపోయే విధానం, ఆ రొప్పుగా విధానం, ఆ చెమటలకి ఎక్కాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండి. అట్లా ఆ రకంగా చెప్పాడు. ఇది పెద్ద ఓవర్ పాయింట్ కాదులే. దానికి యష్మి గారు క్లాప్స్ కూడా, వావ్ హౌస్లో #1 ఫ్లిప్పర్ నువ్వే తేజ, నువ్వే హౌస్లో #1 ఫ్లిప్పర్. హౌస్లో కదండి, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో #1 ఫ్లిప్పర్ యష్మి గారు. మార్క్ మై వర్డ్స్. నేను ప్రూవ్ చేయమంటే మళ్ళీ ప్రూవ్ చేస్తా. తర్వాత సరికి వచ్చినాక యష్మి గారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అక్కడ సూట్ కేసుల్లో తప్పులేదని చెప్పాను, అదే అతను కూడా చెప్పాడు. 2-3 ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళే మెంటాలిటీ నాకు కాదండి. నాకు ఆ రోహిణిదే నాకు ఎఫర్ట్ నచ్చలేదు, రోహిణినే వేద్దామనేసి వెళ్ళాను. ఆ ముగ్గురులో కంటే తక్కువ ఉందనేసి నా ఉద్దేశం, అంతగాని అందరికంటే ఎఫర్ట్స్ తక్కువ అని కాదు. యష్మి అక్కడ నువ్వు వేసావు లోపల, అక్కడ తర్వాత నాకు వాల్యూ లేదు కాబట్టి నీ వల్ల నేను చేయాల్సి వచ్చింది. నువ్వు చేసావు కాబట్టి, నువ్వు అక్కడ నాకు రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి, బిగ్ బాస్కి రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను వేసాను. నువ్వు తప్పు అంటే తప్పు అవుద్దా? తర్వాత యష్మి నిఖిల్ నాతో ఆ రోజు ఇది ఎంత దారుణం అంటే, నిఖిల్ అందరి ముందే చెప్తాడు నాకు వద్దని. నిఖిల్ నాకు ఆ రోజు పర్సనల్గా చెప్పలేదంట, అందరి ముందు 2-3 సార్లు చెప్పింది తినాలి నాకు వద్దని. నాకు పర్సనల్గా చెప్పలేదంట. తర్వాత రోజు నైట్ పర్సనల్గా చెప్పాడంట. ఆ పర్సనల్గా చెప్పడం వల్ల శనివారం నేను వేరేది మార్చుకున్నానంట. ఏమన్నా ఫ్లిప్పర్ స్వామి, ఏమన్నా ఏందేందో మాట్లాడతారు. పర్సనల్గా చెప్పింది అందరి ముందు క్లియర్గా చెప్తే, పర్సనల్గా చెప్తే ఒక ఒపీనియనా?
ఓరే నాయన, అందుకని అలా చేశానని చెప్పేసరికి ఇంక నేను ఏం మాట్లాడదలుచుకోలేండి. అరాచకం అనిపించింది, నేను వదిలేసిన. నెక్స్ట్ ఏంటంటే తేజ వల్ల సరే నాదే తప్పు వదిలేసి. యష్మి స్టార్ట్ అయిందే నీ వల్ల. తేజ ఇటు విసురు గాలి వస్తుంది, ఇవన్నీ ఇటు ఇసురు గాలి. అది కొంతమందికి సర్కాస్టిక్గా ఓవర్గా అనిపించుండొచ్చు. నాకు కూడా కొన్ని సిచ్యువేషన్లో టేస్టీ తేజ లాంటి పర్సన్ అలా చేస్తుంటే కొంచెం చిరాగ్గా అనిపించింది. ఎక్కువగా చేస్తున్నాడే అనవసరంగా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది రిపీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అవసరం లేదు. తేజ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయం. ఆ ఆరగెన్సు ఇచ్చి టండాలు వేసే ఇవన్నీ. కానీ పాయింట్ బాగా పెట్టాడు. తర్వాత సరికి యష్మి నువ్వు బిగ్ బాసా, హూ ఆర్ టేస్టీ తేజ అన్నాడు. తేజ ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను అనగానే ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా. సో కాన్ఫిడెన్స్ పెరిగింది టేస్టీ తేజకి. యష్మి కన్ఫెషన్లో వర్స్ట్ అని ఇచ్చినప్పుడు నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇప్పుడు తెలియతున్నాను వర్స్ట్ అనే మాట ఏదైతే ఉందో అది ఎలాంటి మాట అంటే ఆ సిచ్యువేషన్ కాదు కదా. ఇప్పుడు నామినేషన్ ఏం మాట్లాడాలా, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలా, దెబ్బ కొట్టాలా. సడన్గా చిన్నపిల్లగా అంటారు చూసావా, ఏదైనా అంటే మాట్లాడలేకపోతే అనేసి పరిగెత్తు చూడండి, బూతులు తిట్టి ఆకుండా పరిగెత్తరు చూసారా, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళి పర్సనల్ అటాక్ చేసి. అలా అనిపించింది నాకు. ఎందుకు అది ఇవ్వాల్సింది అంటే ఇవ్వాల్సింది, మరి ఎందుకు ఏంటది నాకు అర్థం కాల. నెక్స్ట్ సరికి తేజ వర్స్ట్ ప్లేయర్, దీనికి సంబంధం లేదనేసి బాధపడతాడు ఒక్కడే. నెక్స్ట్ గ్యాప్లో ఏమవుతుందంటే యష్మి గారు పృథ్వీ స్ట్రాంగ్ పాయింట్ ఉందని నీకు అంటారు. యష్మి పృథ్వీ నీకు స్ట్రాంగ్ పాయింట్ ఉందా, మళ్ళీ నామినేషన్ గురించి ఎత్తుకోవడం ఉందా అంటే లేదు, చిన్న పాయింట్ అది కూడా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందనేసి చీఫ్, అందుకే అవినాష్కి వేస్తానని ఫిక్స్ అయితే యష్మి ఒప్పుకుంటాడంటే ఎవరు ఒప్పుకుంటున్నారు ఇక్కడ, నిఖిల్ మీద అవినాష్ ఏమైనా పెద్ద పాయింట్ చెప్పాడా అంతే. తేజ రోహిణి అవినాష్తో నా వల్ల కాకుండా కూడా పడిపడి ఆడుతూ ఉంటే నన్ను వరస్ట్ అంటుందా అన్న అనేసి బాధపడుతుంటారే. నీకు ఎందుకు జనాలకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు వదిలేసి బాధపడబాక్, ఓకేనా అనేసి చెప్తారు మంచిగా. ఇప్పుడయ్యా పృథ్వీ వెళ్తాడయ్యా నామినేషన్కే, వెళ్ళి తీసుకొని ఎంత సిల్లీ నామినేషన్ చేస్తారంటే నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ 2-3 సార్లు లేట్ అయింది. దాంతోపాటుగా చీఫ్ టాస్క్లో ఇంతకు మించిన వరస్ట్ కంటెస్టెంట్ ఇంతకు మించిన వరస్ట్ రీజన్ ఉండదండి. సంచాలకు ఉన్నప్పుడు నువ్వు సరిగా చేయలేదు, బ్యాగ్లు ఇసిరిసి వేశారంట. అసలు బ్యాగ్లు ఇసిరిసి వేశారా? నువ్వు సంచాలకగా ఉన్నప్పుడు అతను బాగా లేదు, సంచాలక చేయలేదని చెప్పిన నువ్వు అసలు కంటెస్టెంట్గా అక్కడ టీం ప్లేయర్గా బాగా ఆడా పృథ్వీరాజు. మొత్తం ఫౌల్ గేమే, అందరి ముందే బయటికి తీసి ఇసిరేస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ఫౌల్ గేమ్లు ఆడాడు. ఆ టాస్క్లో దాన్ని జరుపుకున్నాడు. ఇన్ని చేసి సంచాలకని అంటాడు చూడు, కంటెస్టెంట్ తప్పు చేసి సిల్లీగానే వేసాడు. సిల్లీ దాంట్లో కూడా కనీసం మినిమం ఉండాలి కదనే ఫస్ట్. దానికి ఇంకేం డిఫెండ్ చేసుకుంటాడు, నవ్వేసి లవ్ సింబల్ వేసి వస్తే నవ్వేసి వదిలేసాడు. ఇంకా దాని గురించి ఏం డిఫెండ్ కూడా చేసుకోవాలి. అందరిని అడిగాడు, అందరూ అంత ప్రాబ్లం లేదన్నారు ఫుడ్ విషయంలో, ఒక 2-3 దాన్ని పట్టించుకొని అనేసి డిఫెండ్ చేసి వదిలేసాడు అంతే. తర్వాత సరికి నెక్స్ట్ రోహిణి పట్టుకుంది. దీనికి ముందు డిస్కషన్ ఉంటుంది లైవ్లో, ఎట్టయినా పట్టుకోవాలి, రోహిణి నామినేట్ చేయాలి, ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు, అది దాన్ని ఫుల్ ఎంత బాగా మాట్లాడుకుంటారో యష్మి అండ్ పృథ్వీ వీళ్ళంతా. చతక్కన వెళ్ళి రోహిణి దెబ్బతీసి పట్టుకుంటుంది. టూ గుడ్ తీసుకొని ఆవిడేం చెప్తుందంటే నామినేషన్లో గట్టిగా అండి అందరూ సపోర్ట్ చేస్తారు, అందరికీ వెళ్ళి సపోర్ట్ అడిగాను, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తాను. తర్వాత పృథ్వీతో గొడవ ఉన్నప్పుడు గొడవ అయింది కూడా సపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ పృథ్వీతో ప్యాచ్ అయిపోయి పృథ్వీకి సపోర్ట్ చేశాను. లాస్ట్లో వచ్చి నామకే వస్తే నాకు సపోర్ట్ చేస్తాను, నాకు భలే బాధ వేసింది, నీ వల్ల ఏడ్చాను అని చెప్పి లవ్ సింబల్ వేసింది. మళ్ళీ పెయింట్ అయ్యగానే విష్ణుప్రియ కూడా కొంచెం హట్ అయింది. ఓకే రోహిణి ఏమైందంటే నాకు అంతా బాగానే ఉంది, నువ్వు ఏడ్చావు, నా వల్లే అనిపించదు, కానీ ఆ రోజు నువ్వు ఏదైతే చెప్పావో నేను ఇలా 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 చెప్పడమే కదా వంట పని అంటే అనేది నీ నుంచే స్ప్రెడ్ అయింది అనే పాయింట్ నాకు తెలిసి నేను బాధపడ్డాను. అంటే నా నుంచి స్ప్రెడ్ అవ్వలేదండి అని చెప్పదు. దీని మీద నాకు క్లారిటీ, నేను అది ఎంత ఓవర్ లాంగ్ డిస్కషన్, అవి ఎపిసోడ్లో కూడా క్లారిటీగా రాలేదు, ఎవరు ముందన్నారు ఎవరు వెనకన్నారు. ఎందుకంటే అంత సీన్ అవుద్దని అనుకోక అది రికార్డ్ చేయరు. నాకు పెద్దగా క్లారిటీ లేదు దీని మీద. కానీ ఇద్దరు నేను అనలేదు అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే నేను తప్పు సరేలే నీకు చేయకపోతే తప్పు నాదే అని చెప్పింది. ఈ ఉద్దేశం ఏం లేదండి, పృథ్వీతో గొడవ అయింది కాబట్టి మాట ఇచ్చింది, పృథ్వీ మళ్ళీ ప్యాచ్ అయ్యేసరికి పృథ్వీకి చేయాల్సి వచ్చి చేసింది, అంతకు మించి ఏమి లేదు. కానీ ఆవిడ నిజంగా బాధపడింది. లాస్ట్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంటే నామకే వస్తూ వద్దని కూడా చెప్పింది రోహిణి గారు. ఆవిడ టాస్క్లో వద్దులే అంటే లేదు చేస్తానంటే, ఎందుకు ఊరికే నామకే వస్తూ ఎందుకు చేయడం అని. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఊపుగా పరిగెత్తుంటే ఆవిడ మాత్రం ఒక్కొక్క 2-3 తీసుకొని ఊరికే పోతున్నారు సరదాగా. అది వేస్ట్ ఆవిడ చేయడం అనేసి ఆవిడ ఉద్దేశం. బాగా మంచి రీజన్తో చెప్పారు, మనసులో పెట్టుకోకుండా నామినేట్ చేసి పడేశారు మంచిగా. ఇంకా అయిపోయింది. ఆ నామినేషన్స్ లిస్ట్ చదివిన తర్వాత బిగ్ బాస్ విష్ణుప్రియ నాకు ఎంత గొడవైనా ఎంత ఏమైనా కూడా పృథ్వీ ఈజ్ మై హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్తుంది ఎవడు అడగకుండానే. అప్పుడు అనిపించిందని నాకు విష్ణుప్రియ ఈజ్ జెన్యూన్ అని. అంటే ఇది నెగిటివ్ అవుతుందని క్లియర్గా తెలుసు, ఎవరికైనా అర్థమైపోద్ది, మినిమం బ్రెయిన్ ఉండే వాళ్ళకి. నెగిటివ్ అయినా పర్లేదు ఉండదు చెప్పాలన్న సెన్స్లో ఉంది ఆవిడ. ఇంక నేను ఏమనగలుగుతాను నెగిటివ్గా, ఇంక వదిలేయడమే. ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళ చెల్లిలో వచ్చి చెప్పినా కూడా ఆవిడ అట్లానే ఉందంటే ఇంకా జెన్యూన్ అనుకోవడమే, ఇంకా తప్పదు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను.
అందరూ చాలామంది కామెంట్లు ఏంటంటే ప్రేరణ గారు నువ్వు ఆడలేదంటే ఫీల్ అవుతున్నాడు. గౌతమ్ కృష్ణ ఒకనొక టైంలో ఏమంటాడంటే జైలు దగ్గర నబీల్తో అంటాడు, ఈ వీక్ నేను సరిగా ఆడలేదు, పర్ఫార్మెన్స్ నేను అనుకున్నంత ఆడలేదనేసి. యాక్సెప్ట్ చేశాడు కదా అనేసి అంటారు. యాక్సెప్ట్ చేశాడు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే తన అనేది ఏంటంటే ఆడలేదు, నేను ఇరగదీశాను అంటలా, మీరు ఇరగదీసింది లేరు, కానీ నన్నే ఆడమని ఆడలేదని నన్నే గుచ్చుకుచ్చు చెప్పారనేది గౌతమ్ కృష్ణ పాయింట్. అందరూ నాకు ట్యాగ్ చేస్తారు, ఇది జోర్రా ఓడాలి ఈ వీడియోని. అట్లా ఏముందా? నా ట్విట్టర్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజుతో నాకు అర్థమైందంటే వీళ్ళ గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో ఎక్కువగా నిఖిల్ని దాంట్లో మరీ ఎక్కువగా లాగాలని అనుకోవట్లే. 10-20% ఉంది. 100% ఓవర్ స్మార్ట్ నిఖిల్ స్మార్ట్ గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్న యష్మి గారు అండ్ పృథ్వీకి రిలేటెడ్గా ఇది స్ట్రాంగ్ నెగిటివ్ ఎపిసోడ్. వాళ్ళది ఏమైందంటే పతనం మొదలైంది వాళ్ళిద్దరు దాని ఫీలింగ్ వచ్చిందండి. ఖచ్చితంగా కంటెస్టెంట్స్గా వాళ్ళ గ్రాఫ్ చాలా వరకు వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది యష్మి గారిది అండ్ పృథ్వీది. యష్మి గారిది నిఖిల్ వాళ్ళ నామినేషన్లో లేకపోవడం వల్ల ఆవిడకి పడుతుంది, కానీ అది ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉంటుంది. చూస్తూ ఉండండి. నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళు. అంటే ఫ్లిప్ అవుతూనే ఉన్నారు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు, చూడట్లేదు అనుకుంటున్నారు. బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది తప్పించి ఏమీ లేదండి. వరస్ట్. ఇంకా నేను ఏం మాట్లాడినా వేస్ట్. కంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉందని ఒకసారి చెక్ చేయండి. 55 నిమిషాలు వచ్చింది. అండ్ ఈ వీడియోలో నా పాయింట్లు ఏ పాయింట్ మీకు నచ్చున్నా కూడా లైక్ చేసి అప్రిషియేషన్ చేయండి అండి. లవ్ యూ. గొంతు నింపుడుతుంది.